సంఘమును నడిపిస్తూ ఉన్నాడు పాస్టర్ గా ఉండి. May the pastor and the whole church be blessed. మరి పాస్టర్ గారు వారి యొక్క సంపూర్ణమైన సంఘము దీవించబడును గాక. May everybody find peace, Lord. మరి ప్రతి ఒక్కరూ సమాధానమును పొందుకుందురు గాక. Then I pray, Lord, that may you open thy word for us. మరి ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను నీ వాక్యము మాకు తెరవమని. Bless all the ministers who have come here. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సేవకులను ఆశీర్వదించు. Please break the bread of life. మరి మాకు ఆ జీవ ఆహారమును విరువుము. Give us strength to speak, Lord. మరి మాట్లాడుటకు నువ్వు మాకు శక్తినివ్వుము. In the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's open our Bibles మనము మన పరిశుద్ధ గ్రంథమును తెరుద్దాము. and we turn in the Bibles to the book of Revelations. మరి ప్రకటన గ్రంథం వైపు మన పరిశుద్ధ గ్రంథం తెరిచి చూద్దాం. And we are going to read verses 3 to verse 6. చాప్టర్ Revelations chapter 2. ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము verses 3 to verse 6. 3 నుండి 6 వచనాలు మనం చదువుకుందాము. It says here, and hast borne and hast patience, and for my name's sake hast labored and hast not fainted. Nevertheless, I have somewhat against thee, because thou hast left thy first love. Remember therefore from whence thou art fallen, and repent, and do the first works, or else I will come unto thee quickly, and will remove thy candlestick out of his place, except thou repent. But this thou hast, that thou hatest the deeds of the Nicolaitans, which I also hate. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుందిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలేతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. Lord Jesus, ప్రభువైన యేసు, we thank you for your word. నీ వాక్యము కొరికే మేము నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Bless all of us who have come here. ఇక్కడికి వచ్చిన మా అందరిని కూడా దీవించుము దేవా. Even bless my minister brethren, Lord, మరి నా యొక్క సేవకుడైన సహోదరులను కూడా దీవించుము దేవా. who have come here to hear this word. ఈ వాక్యమును వినడానికి ఇక్కడికి వచ్చినారు వారు. Bless all of them. మరి వాళ్ళందరినీ దీవించుము. Open the word for us. మరి నీ వాక్యము మాకు తెరువుము. In the name of Jesus Christ, I ask this prayer. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నేను అడుగుచున్నాను. Amen. ఆమేన్. You can be seated. మీరు కూర్చొనవచ్చు. I really thank God for this day which the Lord has given to me. మరి ఈరోజు ప్రభు ఈ యొక్క దినమును నాకు ఇచ్చినందుకు నేను నిజంగా దేవుడికి స్తోత్రములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. To come here once again to this church. మరి ఈ సంఘమునకు మరొక్కసారి రావడానికి. I still have my fond memories with our precious Pastor Peter. మరి మా యొక్క పాస్టర్ పీటర్ గారితో ఎన్నో అనుభూతులు ఎన్నో జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. He was the first one to hold the meetings here. మరి ఆయనే మొట్టమొదటి వాడు ఇక్కడ కూటాలు పెట్టిన వాడు. I mean the meetings in which I preached. మరి ఆ కూటాలలో నేను బోధించాను. That's very true. అది నిజమండి. And at that time the meeting was on that side. మరి ఆ సమయంలో కూటము అటువైపు జరిగింది. Sakinatpalli, is that right? yes brother. సకినడపల్లి. That's right, that's where around that place. సకినడపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అక్కడ జరిగినది. Then Pastor Rokam Raju held the meetings in Mukka Thota. That's right. ముక్క తోట. తర్వాత పాస్టర్ రొక్కం రాజు గారు మరి మొక్క తోటలో ఆయన కూటాలు పెట్టాడు. God bless him. దేవుడు ఆయన దీవించును గాక.
And then Brother Peter shifted to this place. తర్వాత పాస్టర్ పీటర్ గారు ఈ స్థలములోనికి వచ్చాడు. Lakkavaram, eh? లక్కవరం. That's right. యా. And then we had meetings here. మరి తర్వాత ఇక్కడ కూటాలు కూడా జరిగినాయి. God bless that brother. మరి దేవుడు ఆ సహోదరుని దీవించును గాక. He was a very dynamic brother. మరి అతను చాలా డైనమిక్ వ్యక్తి అయి ఉన్నాడు. He was one brother who had a vision. మరి ఆ యొక్క సహోదరుడు మరి దర్శనము కలిగిన సహోదరుడు ఆయన. When I sat with my brother, మరి నేను నా సహోదరునితో కూర్చొని ఉన్నప్పుడు and I had times to talk with him, మరి అతనితో నేను మాట్లాడే సమయములుండే. he always had a desire to enter deeper into the mysteries of God. మరి దేవుని యొక్క మర్మములలో లోతులలోనికి మరి ప్రవేశించాలని ఎల్లప్పుడూ అతను ఆశ కలిగి ఉండేవాడు. He wanted to see his church established. మరి తన సంఘము స్థాపించబడుట, ఆ మర్మములలో స్థాపించబడుట చూడాలని ఆశించాడు ఆయన. He told me that he has bought this place మరి ఆయన నాకు చెప్పాడు ఈ స్థలము నేను కొన్నానని. because on that side there were some objections by neighbors regarding worship. మరి ఆరాధన విషయంలో అటువైపు మరి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కొంత మరి ఆటంకాలు ఏర్పాటు చేయబడ్డాయని చెప్పాడు. But then he said, we have bought a place, brother, తర్వాత ఆయన ఏమని చెప్పాడంటే మేము ఒక స్థలమును కొన్నాము సహోదరుడా, and we are going to build a church there. మరి అక్కడ మేము ఒక మందిరాన్ని కట్టబోతున్నాము అని చెప్పాడు. When this church was built, when I came here, మరి ఈ మందిరము కట్టబడినప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు I was so blessed to come here మరి ఇక్కడికి రావడం నేను ఎంతో దీవించబడ్డాను. to see the pastors, ministers and the people here. మరి ఇక్కడ జనులను చూడడము, సేవకులను చూడడము, మరి వీళ్ళందరిని చూడడం ఎంతో దీవెనగా అనిపించింది. He had a vision, ఆయనకు ఒక దర్శనం ఉండే. and he had a vision of seeing his church going into perfection. మరి తన యొక్క సంఘము పరిపూర్ణతలోనికి వెళ్ళవలననే ఒక దర్శనం అతను కలిగి ఉండే. And we could see that. I could see that. మరి దాన్ని నేను చూడగలుగుతా ఉన్నాను. When my first meeting, I'm talking about 2007, when Pastor Paul held that meeting in Vijayawada. Yes. నా మొట్టమొదటి కూటం అది 2007లో మరి పాస్టర్ పౌలు గారు విజయవాడలో ఏర్పాటు చేసినప్పుడు That very first meeting, Brother Peter was there. మరి ఆ మొదటి కూటములో మరి బ్రదర్ పీటర్ గారు కూడా వచ్చారు అక్కడికి. Since that time, I'd been knowing my brother. మరి అప్పటి నుండే నేను నా సహోదరుని ఎరిగి ఉన్నాను. And I knew his spirit. ఆయన ఒక ఆత్మను కూడా నేను ఎరిగి ఉన్నాను. God really bless him. దేవుడు అతన్ని నిజంగా దీవించును గాక. He had a very fine spirit. అతనికి చాలా మంచి ఆత్మ ఉండే. God's name be praised. ప్రభు యొక్క నామం స్తుతింపబడును గాక. I went to his house. ఆయనకు ఇంటికి కూడా వెళ్ళాను. And I met sister. మరి సహోదరుని నేను కలుసుకున్నాను. They didn't have a child. వారికి కుమారుడు లేకుండే, వాళ్ళ పిల్లలు లేకుండే. I prayed there. మరి నేను అక్కడ ప్రార్థించాను. Next time he met me, తర్వాత సమయంలో నన్ను కలుసుకున్నాడు. they had a girl with them. మరి దేవుడు వారికి కుమార్తెని ఇచ్చాడు. We praise God. మరి దేవునికి స్తోత్రం. And he was so thankful to the Lord. మరి దాన్ని బట్టి దేవునికి ఎంతో అతను కృతజ్ఞతలు తెలియజేస్తుండేవాడు. He was growing, the church was growing, the family was growing. మరి అతను ఎదుగుతూ ఉండే, సంఘము ఎదుగుతూ ఉండే, మరి కుటుంబము కూడా ఎదుగుతూ ఉండే. Then came this COVID. తర్వాత ఈ కోవిడ్ వచ్చింది. And whatever it is, మరి అది ఏమైనా సరే, because nothing happens without the will of the Lord. ప్రభు యొక్క చిత్తం లేకుండా ఏది జరగదండి. Nothing happens just like that. ఏదో అది అనుకోకుండా జరిగింది అన్నట్లుగా ఏది జరగదు. Brother Branham said, సో బెనమ్ గారు చెప్పారు, if you are serving God's purpose, death cannot take you till you have served that purpose. నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని గనక నువ్వు ఇక్కడ సేవ చేస్తున్నట్లయితే ఆ దేవుని ఉద్దేశము పూర్తవు వరకు మరణము నిన్ను తీసుకొని లేదని సోదరు బెనమ్ గారు చెప్పారు. And so if God has taken our brother, కాబట్టి మన ఒక సహోదరుని దేవుడు తీసుకున్నట్లయితే I believe he has served his purpose. మరి నేను నమ్ముతున్నాను అతను తన యొక్క ఉద్దేశాన్ని తాను పూర్తి చేసేసాడని. And now it's for you as a church to carry out that purpose further. ఇప్పుడు మీరిగా సంఘముగా ఆ ఉద్దేశాన్ని ముందుకు కొనసాగించాలిగా. When Brother Branham went on to be with the Lord, మన యొక్క సోదరుడు బ్రెన్హామ్ గారు ప్రభువుతో ఉన్నట్టుకు వెళ్ళిపోయినప్పుడు the church was just sitting nonplussed. I mean,
flabbergasted how quickly he went away. మరి సంఘమంతా కూడా చాలా ఆశ్చర్యపడుతూ కూర్చొని ఉన్నది, ఏంది ఈయన ఇంత త్వరగా వెళ్ళిపోయాడు అని. Slowly some brothers started getting up. మరి నెమ్మదిగా ఒక సహోదరుడు, దాంట్లో కొంతమంది సహోదరులు దాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. Who started seeing the vision a prophet saw. మరి ప్రవక్త చూసిన ఒక దర్శనాన్ని వారు కూడా అతను కూడా చూడడం మొదలుపెట్టాడు. And they started carrying forward that purpose. మరి ఆ ఉద్దేశాన్ని వారు ముందుకు కొనసాగునట్లుగా వెళ్ళారు. I was remembering మరి నాకు గుర్తుకొస్తున్నది, last trip I had here. మరి చివరి ట్రిప్ నాకు ఇక్కడ ఉన్నది. It was January 2019. జనవరి 2019. March the lockdown came. మరి మార్చ్ లాక్డౌన్ వచ్చేసింది. I don't know about your area, but in India, of course, everywhere the మరి lockdown was మీకు there. మాత్రమే కాదు, ఇండియా అంతా కూడా ఆ లాక్డౌన్ వచ్చింది. The COVID virus had arrived. మరి కోవిడ్ వైరస్ పైకి అది వచ్చేసింది. And I was thinking, మరి నేను ఆలోచిస్తున్నాను, my last visit here, in the very beginning, I was preaching a message. మరి నా చివరిగా దర్శించిన ఇక్కడికి మరి నేను ప్రారంభంలో ఒక వర్తమానాన్ని బోధిస్తున్నా. The grave of Job. యోబు యొక్క సమాధిని గురించి. And Abraham bought that piece of land, మరి అబ్రహాము ఆ స్థలమును తను కొన్నాడు, which was later called Machpelah. తర్వాత అది మగ్బేలా అని పిలువబడినది. And they were buried there. మరి అక్కడ వారు సమాధి చేయబడ్డారు. Knowing this, ఇది ఎరిగి, one day the Lord will visit this place. ఒక రోజున ప్రభు ఈ స్థలమును దర్శిస్తాడు అని. And these graves will open. మరి ఆ సమాధులు తెరబడతాయని. How strange. ఎంత వింతగా ఉందండి. Right in that place where that message was preached. మరి ఎక్కడైతే వర్తమానము బోధించబడ్డదో ఆ స్థలములోనే Today that brother has his grave on the back side. మరి ఈ రోజు ఆ సహోదరుని యొక్క సమాధి అదిగో వెనకాల ఉన్నది. Right in that place where Machpelah was preached. ఎక్కడైతే మగ్బేలా గురించి బోధించబడినదో ఆ స్థలములోనే We find a grave there. మరి అక్కడ మనము అదిగో సమాధిని కనుగొంటున్నాం. And I know for sure, మరి నాకు తెలుసు నిశ్చయముగా one of these days it will open. ఈ దినములలో ఒక దినం అది తెరబడబోతున్నది. Our brother is coming out. మన యొక్క సహోదరుడు బయటకు వస్తున్నాడు. What did Jesus tell Martha and Mary? మరి మార్తాకు మేరీకి యేసు ఏమని చెప్పాడు? Thy brother shall rise again. నీ సహోదరుడు తిరిగి పునరుద్ధానుడై లేచును. You see, if we don't believe in a resurrection, let's finish the meeting and go home. ఒకవేళ గనుక మనము పునరుద్ధానమును గనుక నమ్మకపోతే ఈ కూటాన్ని ఇప్పుడే ఇక్కడ పూర్తి చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం ఇక. Because Paul said, ఎందుకంటే పౌలు గారు చెప్పారు, we are of all people most hopeless. మనమందరము కూడా నిరీక్షణ లేని వారుగా ఉన్నాము. But we know, కానీ మనం ఎరుగుదుము, there will be a resurrection. ఒక పునరుద్ధానం ఉండబోతున్నదని. And those who are sleeping in Christ, God will bring with him. మరి ఎవరైతే క్రీస్తునందు నిద్రించున్నారో దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని తీసుకొని వచ్చును. And so I know my brother is coming back. కాబట్టి నాకు తెలుసు నా సహోదరుడు తిరిగి వస్తున్నాడని. I'm going to just meet him. I'm going to meet him like he was. ఆయన ఎలాగుండేనో అలానే ఆయనను కలుసుకోబోతున్నా నేను. I remember the very first time or second time when I came, we were catching a train from Palakolu and he was running with our attaches and he was running with us. మరి నాకు బాగా గుర్తున్నది, అది మొదటిసారో రెండోసారో మేము పాలకొల్లు దగ్గర మరి ట్రైన్ను మేము అందుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క సామాన్లు పట్టుకొని ఆయన పరిగెడతా ఉండే ఆ ట్రైన్ వెనకాల. He was a very dynamic man. అతను చాలా డైనమిక్ వ్యక్తి. That's right. అది నిజం. And I really thank God for such a brother. మరి అలాంటి సహోదరుని బట్టి నేను నిజంగా దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. And the message that I preach and you hear gives us a hope. Not just a hope, we have that faith. We are going to see him again. మరి ఈ రోజు నేను బోధిస్తున్న ఈ వర్తమానం, మీరు వింటున్న వర్తమానం మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది. నిరీక్షణనే కాదు, విశ్వాసం ఇచ్చింది. ఒక రోజున మనం మన సహోదరుని కలుసుకోబోతున్నామని. Nothing can kill a believer until God allows. మరి దేవుడు అనుమతించే వరకు ఒక విశ్వాసిని ఏది కూడా చంపలేదు. It was God's time for my brother to go home. అది దేవుని సమయమై ఉన్నది నా యొక్క సహోదరుడికి ఇంటికి వెళ్ళిపోవడానికి. But now, కానీ ఇప్పుడు
Since he has gone, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి the responsibilities have fallen on you. మరి ఇప్పుడు ఇక బాధ్యతలు ఇప్పుడు మీ పైన పడినాయి ఇప్పుడు అవి. Our precious Pastor Nischal, he's మరి there, పాస్టర్ yes. నిశ్చల్, ఇక్కడ ప్రశస్తమైన పాస్టర్ నిశ్చల్ పైన God bless you. He's a young man. God bless him. మరి ఈయన యవనస్తుడు, దేవుడు ఆయనను దీవించును గాక. There is a responsibility this church has. మరి ఇప్పుడు ఈ సంఘమునకు ఒక బాధ్యత ఉన్నది. Because if we don't carry out the vision that brother has, మరి ఆ సహోదరుడు కలుగున్న యొక్క దర్శనాన్ని గనుక మనము కొనసాగించకపోతే we'll be failing our brother in his visions. ఆయన తన యొక్క దర్శనములలో మన యొక్క సహోదరుని మనమే విఫలం చేస్తున్నాం. The best flower that we can put on his grave is carrying out his visions. మరి ఒక ఉత్తమమైన ఆ పూల గుత్తి ఏదైతే ఆయన సమాధి పైన పెడుతున్నామో అది ఏమిటంటే ఆయన యొక్క దర్శనములను మనము మోసుకుంటూ కొనసాగడమై ఉన్నది. And I think this is the high time మరి నేను అనుకుంటున్నా ఇది సరైన సమయం that we wake up to certain things మరి కొన్ని పలానా విషయాలకు ఇప్పుడు మనం మేలుకొనాలి. which God is doing amongst us. దేవుడు అది మన మధ్యలో చేస్తా ఉన్నాడు ఆయన. To see what the vision that brother had మరి సోదరుడికి ఎలాంటి దర్శనం ఉందో ఆ దర్శనాన్ని వెతకడానికి and how far further we have to go. మరి ఇంకా ఎంత ముందుకు మనం వెళ్ళవలసి ఉన్నది. That is very important. అది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. You as a church మీరు సంఘముగా have gone through a shaking time. మరి చాలా కంపించే సమయము వెళ్ళి ఉన్నారు. మీరు షేకింగ్ అంటే బాగా కంపించబడిన సమయము ఆల్రెడీ మీరు వెళ్ళి ఉన్నారు. That's right. అది నిజమండి. That man of God went away. దేవుని ఒక మనుషుడు వెళ్ళిపోయాడు. The church was shaken. మరి సంఘం అంతా కూడా ఒకసారి కంపించబడింది. But Brother Branham also said, కానీ సోదరు బ్రహ్నం గారు ఇల్లు కూడా చెప్పాడు, Mama eagle breaks the nest and shakes it. yes, ఆ తల్లి అయిన పక్షిరాజు అదేం చేస్తుందంటే ఆ గూడును రేపి కంపింపజేస్తుందట. Why? ఎందుకు? She doesn't want her children to remain there forever. మరి ఆమె యొక్క పిల్లలు అక్కడ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తలేదు. She wants her children to fly like she flies. ఆమె ఎలా ఎగురుతూ ఉన్నదో తన పిల్లలు కూడా అలానే ఎగరాలని ఆ తల్లి పక్షిరాజు కోరుకుంటా ఉన్నది. And I believe నేను నమ్ముతున్నాను it's time to learn some flying. మనం ఇప్పుడు ఎగిరే ఒక సమయంలోకి వచ్చేసాం నేర్చుకోవడానికి. It's time to flex our wings. ఇప్పుడు మన యొక్క రెక్కలను చాపి దాన్ని ఇప్పుడు అల్లాడించే సమయం వచ్చేసిందిగా. It's time to learn something from our God. మన దేవుని దగ్గర నుండి ఇప్పుడు ఏదో నేర్చుకునే సమయం వచ్చేసిందిగా. I have other subjects in my mind, yes. నా యొక్క మనసులో వేరే ఒక అంశముల నుండి అవునండి. But I felt a little burdened కానీ నేను ఒక చిన్న భారమును కలుగునట్లుగా అనిపించింది. to speak to you as a church. ఒక సంఘముగా మీతో మాట్లాడడానికి. And I know many ministers are here. మరి నాకు తెలిసి ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు. God bless all of you. దేవుడు మీ అందరిని దీవించును గాక. God bless all of you. మరి దేవుడు మీ అందరిని దీవించును గాక. God really bless all of you. మరి దేవుడు మీ అందరిని నిజంగా దీవించును గాక. I somehow feel burdened to share this thing personally with you as a church. మరి సంఘముగా వ్యక్తిగతముగా నేను మీతో ఈ విషయాలను పంచుకోవాలని ఆశిస్తానా. I have other subjects in my mind, yes. నా మనసులో వేరే అంశాలు ఉండే, అది వాస్తవం, నిజమే. Those brothers who have been going with me in this trip, they know it. మరి నాతో పాటు ఏ సహోదరులు అయితే ఈ ట్రిప్ లో వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు. Yeah, but then I want to speak something to you as a church. I somehow feel burdened to speak on it. మరి అందుకే నా మనసులో ఇప్పుడు ఒక భారం అనేది కలిగినది. ఒక సంఘముగా మీతో నేను మాట్లాడాలని ఆశిస్తా ఉన్నా. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. I'm going to read from the book of Revelations. You all must be having your Bibles. మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం మీకు ఉన్నది కదా అండి. నేను ప్రకటన గ్రంథంలో నుండి చదవగోరుతున్నా. I'm reading from it. మరి దాంట్లో నుండి చదువుతున్నాను. God is commending this Ephesian church. మరి ఎఫెసీ సంఘమునకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. Now please don't take it personally on you directly. కానీ దయచేసి దీనిని మీరు వ్యక్తిగతముగా నేరుగా తీసుకోవద్దు. I'm speaking of a general atmosphere that's going on everywhere. ప్రతి చోట నడుస్తున్న ఒక సాధారణమైన వాతావరణంను గూర్చి, అంటే అన్ని చోట్ల ఉంది ఇది, ఆ సాధారణమైన వాతావరణం గురించి నేను మీతో మాట్లాడబోతున్నా.
And it would be very important for us to understand it. మరి దాన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యమై ఉంటుంది ఇప్పుడు. So God really bless you. కాబట్టి నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. So he's telling the Ephesian church, మరి ఎఫెసీ సంఘమునకు ఆయన చెప్తున్నాడు, I know thy works. మరి నీ యొక్క క్రియలను నేను ఎరుగుదును. In verse 2 it says, అది నీ రెండవ వచనంలో చెప్పబడుతున్నది. and thy labor, నీ కష్టమును, and thy patience, నీ సహనమును, and how thou canst not bear them which are evil. నీవు దుష్టులను సహింపలేనవనియు, and thou hast tried them which say they are apostles and are not, and hast found them liars. అపోస్తులు కాకే తమ అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నువ్వు కనుగొంటివి. You know, the angel of that church was Paul. మరి మీకు తెలుసు కదా, ఈ యొక్క సంఘకాలమునకు వర్తమానికుడు దూత ఎవరు అంటే పౌలు గారై ఉన్నారు. They were very strong in the word. వారు వాక్యములో చాలా బలముగా ఉండే. And being strong in the word, they knew what is truth. కాబట్టి వారు వాక్యములో చాలా బలముగా ఉండడం వలన సత్యమనగా ఏమిటో వాళ్ళకు తెలుసు. So the minute they saw something which was not the truth, they recognized it. కాబట్టి సత్యము కానిది ఏదైతే వారి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చూశారో ఆ క్షణములోనే అది సత్యం కాదని వాళ్ళు గ్రహించేవారు. They knew they were false apostles. వారు అబద్ధపు అపోస్తులన్న సంగతి వాళ్ళకి తెలుసు. And said, you tried them and you found them liars. మరి ఇక్కడ ఏం చెప్పబడుతుంది, నువ్వు వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివి అంటున్నాడు. So God is commending that church for that. మరి దేవుడు అలాంటి సంఘము కొరకు వస్తా ఉన్నాడు ఆయన. In verse 3 it says, మూడవ వచనంలో ఇలా చెప్పబడుతున్నది, and hast borne and hast patience, and for my name's sake hast labored and hast not fainted. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. Listen carefully. జాగ్రత్తగా వినండి. If God will look at his church today, ఈ రోజు కనుక సంఘమును దేవుడు చూసినట్లయితే in this Ephesians, ఈ ఎఫెసీలో, because the prophet said, కారణం ఏంటంటే ప్రవక్త చెప్పాడు, there would be another Ephesians. మరొక ఎఫెసీ ఉంటుందని ప్రవక్త చెప్పాడు. We have come out of Laodicea. మనం లవోదికీయలో నుండి బయటకు వచ్చేసాం. And we have come to another Ephesians. ఇప్పుడు మరొక ఎఫెసీలోనికి మనం వచ్చాం. Amen. ఆమేన్. But let's see what happened in that Ephesians. అయితే ఆ ఎఫెసీలో ఏం జరిగిందో మీరు చూడండి. And those same problems can come in this Ephesians. మరి అదే సమస్యలు ఆ ఎఫెసీలో వచ్చినవే ఇప్పుడు ఈ ఎఫెసీలో కూడా వస్తా ఉన్నాయి. He said, you have patience. మరి ఆయన అంటున్నాడు, నీకు సహనము కలిగి ఉన్నావు. And has borne and labored for my name's sake. మరి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. And you have not fainted. మరి నీవు అలియలేదని నేను ఎరుగుదును. Isn't that what he'll tell us today? మరి ఈ రోజు అదేనా మనతో కూడా చెప్తున్న దేవుడు? Think deep. కొంచెం లోతుగా ఆలోచించండి. Haven't the people of God labored? మరి దేవుని యొక్క ప్రజలు నిజంగా వాళ్ళు కష్టపడ్డారా, సేవ చేశారా? Haven't they gone places to preach the word? మరి అనేకమైన స్థలాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు బోధించారా? Haven't they brought souls to Christ? మరి వాళ్ళు క్రీస్తు యొద్దకు ఆత్మలను తీసుకొచ్చారా? And they did not faint? అయినా వారు అలియలేదు. Either day or night they have been working. మరి వారు రాత్రి గాని పగలు గాని పనిచేస్తూనే ఉన్నారు. He's saying that. అది ఆయన చెప్తున్నాడు ఆ మాట. That is commendable. మరి దట్ ఈస్ Commendable. అది ఆజ్ఞాపించబడినదిగా ఉంది. But then verse 4 he says, కానీ తర్వాత 4వ వచనంలో చెప్తున్నాడు, nevertheless I have somewhat against thee, because thou hast left the first love. ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. Remember therefore from whence thou art fallen, and repent and do the first works, or else I will come unto thee quickly and will remove thy candlestick out of his place, except thou repent. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. Listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. I'm going to read something from the message for you. మరి మీ కొరకు నేను వర్తమానంలో నుండి కొన్ని చదవాలని ఆశిస్తున్నా. He said, you have left your first love. ఆయన ఏమన్నాడంటే నీవు నీ యొక్క మొదటి ప్రేమను విడిచిపెడితివి. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. I'm not just speaking to you as a church. నేను ఇప్పుడు సంఘముగా మీతో మాత్రమే నేను మాట్లాడడం లేదు. I'm speaking about all of us. మన అందరి కోసం నేను మాట్లాడుతా ఉన్నాను ఇప్పుడు. And it is important for us to sort of measure ourselves in the word of God today.
మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యములో మనల్ని మనము మరి కొలుచుకోవడం అనేది చాలా అవసరమై ఉన్నది ఇప్పుడు. As Brother Branham says, మరి సోబెనం గారు చెప్పారు, this message is not for few people. ఈ వర్తమానం ఏదో కొద్ది మంది ప్రజల కోసం కాదు. It's for the entire age. మొత్తం కాలములో ఉన్న వాళ్ళందరి కోసం ఇది. Now he further says, తర్వాత ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్తున్నాడు, now history keeps repeating itself. మరి చరిత్ర తనకు తాను పునరుత్తమవుతూ ఉన్నది. In the generations of Israel, ఇజ్రాయెల్ యొక్క తరములలో we see revival in one generation, మరి మనము ఒక తరములో ఉజ్జీవాన్ని చూస్తున్నాము, only to see the fires fading in the next. తరువాత తరములకు వచ్చేసరికి దాని యొక్క ఉజ్జీవ జ్వాలలు మెల్లగా అవి 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 తగ్గిపోవటం నువ్వు చూస్తున్నావు. In the third generation, మరి మూడవ తరంకి వచ్చినప్పుడు embers may be glowing slightly, మరి కేవలం కొంత మాత్రమే అక్కడ చిన్న ఆ యొక్క మెరుగుల వలె అక్కడ కనబడుతూ ఉన్నది. but in the fourth there may be no vestige whatsoever of that original flame. కానీ నాలుగవ తరముకు వచ్చినప్పుడు అసలు ఆ మొదటి తరములో ఉన్న ఏ ఒక్క ఉజ్జీవ జ్వాల అనేది నీకు కనబడదిగా. What is he saying? ఆయన ఏం చెప్తున్నాడు? One generation has a revival, ఒక తరముకు ఉజ్జీవం ఉన్నది, but when the next generation comes, కానీ తర్వాత తరం వచ్చినప్పుడు the fire is dying down. మరి ఆ యొక్క ఉజ్జీవపు జ్వాలలు మెల్లగా చల్లారిపోతున్నాయి. And as further generations come, తరువాత ఆ యొక్క తరాలు వచ్చినప్పుడు that fire dies out completely. మరి ఆ యొక్క ఉజ్జీవ జ్వాలలు పూర్తిగా అవి గతించిపోతాయి, పూర్తిగా లేకుండా పోతాయి. I hope you're catching it. మీరు దాన్ని పట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. It is simply the manifestation of the truth మరి ఇది సత్యం యొక్క ప్రత్యక్షపరచబడుట, that God has no grandchildren. దాని ద్వారా దేవునికి ఎలాంటి మనమలు మనమరాలు లేరు. God doesn't have grandchildren. దేవునికి మనమలు మనమరాలు లేరండి. He only has sons and daughters. ఆయన కేవలము కుమారులు కుమార్తెలు ఉన్నారు. Everybody has to come in a personal relationship with Christ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధముతోనే రావాల్సి ఉన్నది. Salvation is not passed on by natural birth. మరి ప్రకృతి జన్మ ద్వారా రక్షణ అనేది ఒకరి నుండి ఇంకొకరికి అది తీసుకొని పోయేది కాదు. My father was a believer, so I'll also be saved. నేను నా తండ్రి విశ్వాసి కాబట్టి నేను కూడా విశ్వాసిని. My grandfather was a believer, I will also be saved. కాబట్టి నా యొక్క తాతగారు విశ్వాసి కాబట్టి నేను కూడా రక్షించబడతా. Salvation is not passed on by natural birth. ఈ ప్రకృతి జన్మ ద్వారా రక్షణ అనేది అలాగున ఇవ్వబడదు, అలాగున ఒక తరము నుండి ఇంకో తరానికి ఇవ్వబడదు. If the father is born again, ఒకవేళ తండ్రి తిరిగి జన్మించబడితే children have to be born again. పిల్లలు కూడా తిరిగి జన్మించబడాలి. Everybody in the family have to be born again. మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా తిరిగి జన్మించబడాలి. I hold altar in my family, మరి నా యొక్క ఇంట్లో మరి బలిపీఠమును నేను కలుగున్నా, and in my church also I say this. మరి నా సంఘములో కూడా నేను చెప్పాను, Papa, Mama go to the church. మరి నాన్నగారు అమ్మగారు సంఘానికి వెళ్తారు. And Papa is very religious. I mean, he prays and he fasts and he seeks God. మరి నాన్నగారు చాలా మరి మంచి భక్తిపరుడు, అతను ప్రార్థిస్తాడు, అతను ఉపవాసం ఉంటాడు, అతడు దేవుని వెతుకుతా ఉంటాడు. That doesn't mean the son is saved. మరి దాని అర్థం ఇప్పుడు కుమారుడు కూడా రక్షించబడ్డాడని కాదు. Son also has to be born again like Papa is. మరి తండ్రి ఎలా జన్మించబడ్డాడో కుమారుడు కూడా అలాగునే జన్మించబడాలి. Everybody has to have a personal experience with Christ. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుతో ఒక వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలి. My pastor is very nice. మా యొక్క పాస్టర్ గారు చాలా మంచివాడు. God's blessed. God's name be praised. దేవుని యొక్క నామము స్తుతింపబడును కాక. But that pastor will go in the rapture. అయితే పాస్టర్ గారు ఎత్తబడిలోకి వెళ్తారు. What about you? మరి నీ సంగతి ఏంటి? If pastor is born again, ఒకవేళ పాస్టర్ గారికి తిరిగి జన్మించబడితే the whole church needs to be born again. ఇప్పుడు సంఘం అంతా కూడా తిరిగి జన్మించబడవలసిన అవసరత ఉన్నది. My father was a good preacher. నా యొక్క తండ్రి గారు ఒక మంచి ప్రసంగికుడు. What are you doing? మరి ఇప్పుడు నీకేం తెలుసు? God doesn't have grandchildren. ఎందుకంటే దేవునికి మనమలు మనమరాలు లేరు. Let's try to understand this. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. Salvation is not transferred as properties and things are.
మరి మన రక్షణ అన్నది ఆస్తులను ఎలాగైతే తండ్రి నుండి కుమారుడికి అలా పంచిపెడతాయో అలా ఇవ్వబడతదో ఆ విధముగా రక్షణ ఇవ్వబడదు. When a father becomes old, మరి తండ్రి వృద్ధుడైనప్పుడు he writes a will to his property. అతను ఒక తన యొక్క ఆస్తిని గురించి ఒక వీలునామా రాస్తాడు. That after I am gone, this property goes to this son. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ ఆస్తి ఈ కుమారుడికి వస్తుంది. But he cannot transfer salvation like that. మరి రక్షణను ఆ విధంగా ఆయన రవాణా చేయలేడు. There is no will on salvation. మరి రక్షణకు ఎలాంటి వీలునామా లేదండి. Because salvation is a personal experience. ఎందుకంటే రక్షణ అనేది ఒక వ్యక్తిగతమైన అనుభవమై ఉన్నది. And every child of God has to come in a personal relationship with మరి God. ప్రతి ఒక్క దేవుని యొక్క కుమారుడు కుమార్తె దేవునితో వ్యక్తిగతమైన సంబంధమైన రక్షణ ద్వారా రావాలి. That's very important. అది చాలా ప్రాముఖ్యమైనదే. Now that is something. మరి అది ఒక విషయము. God doesn't have grandchildren. మరి దేవునికి మనమల్లు మనమరాలు లేరు. One generation has a revival. ఒక తరమునకు ఉజ్జీవం ఉన్నది. The next one that comes, తర్వాత వచ్చిన తరం they are playing on that revival. మరి ఆ ఉజ్జీవముతో వీళ్ళు ఆటలాడుతూ ఉంటారు. What the prophet is saying here, ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడు? they should have their revival as they had. ఆ తరం వారికి ఎలాంటి ఉజ్జీవము ఉన్నదో ఆ వచ్చిన తరం వారికి కూడా వాళ్ళ సొంత ఉజ్జీవం అనేది ఉండాలి. They should come in relationship with God as they did. మరి వారు ఎలాగైతే దేవునితో ఒక సంబంధములో కలుగున్నారో వీరు కూడా వచ్చిన తరం వారు కూడా అలానే దేవునితో ఒక సంబంధంలోనికి రావాలి. Many times చాలా సార్లు God does supernaturals. దేవుడు సహజాతీతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. And the habit of the people is, మరి ఈ జనుల యొక్క అలవాటు ఎలా ఉంటదంటే they keep on talking about that supernatural that has happened maybe 5 years, 10 years, 15 years, 20 years ago. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సహజాతీతమైన కార్యాల కోసము వీళ్ళు మాట్లాడుకుంటా And ఉంటారు. they cannot follow God from that time to present time. అయితే వారు ఆ సమయం నుండి ప్రస్తుత కాలం వరకు వాళ్ళు దేవుని వెంబడించలేకపోతారు. I hope you're understanding that. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఆ విషయము. Because of that, దాని కారణమును బట్టి they lose their revival. వారి యొక్క ఉజ్జీవాన్ని పోగొట్టుకుంటారు. See what the prophet is saying. ఇక్కడ చూడండి ప్రవక్త ఏం చెప్తున్నాడు. God doesn't have grandchildren. దేవునికి మనమల్లు మనమరాలు లేరు. Salvation is not passed on by natural birth. మరి ప్రకృతి జన్మ ద్వారా ఈ యొక్క రక్షణ అనేది ఒకరి నుండి ఇంకొకరికి తీసుకొని పోబడదు. Any more than is there any truth to apostolic succession. మరి మీకు తెలుసు ఎలాంటి అపోస్తల యొక్క కొనసాగింపు అనేది ఏది లేదు. It isn't in the word. అది వాక్యములో లేదది. You start out with truly born again believers. నీవు తిరిగి జన్మించబడిన నిజమైన విశ్వాసులుగా నువ్వు ప్రారంభిస్తావు. And when the next generation comes, తరువాత తరము వచ్చినప్పుడు they are no longer just plain Christians. వారు ఏమీ కాదు కానీ కేవలము క్రైస్తవులుగా ఉండి ఆటలాడుతూ ఉంటారు. But they have taken a denominational name and are now Baptist, Methodist, etc. మరి వారు ఒక సంఘ శాఖ యొక్క పేరును తీసుకుంటారు. అదేంటంటే ఒక బ్యాప్టిస్ట్ గానో మెథడిస్ట్ గానో తదితరమైనదిగా. You see, we need to understand. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. He's not just explaining about them organizations. ఆ యొక్క సంఘ శాఖలో ఉన్న సంస్థాగత సంఘాలలో ఉన్న వాటిని కోసం ఆయన ఇక్కడ వివరిస్తలేడు. ఆయన He's trying to explain to us a spirit. ఆయన ఒక ఆత్మను గురించి వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. How they became organized. వాళ్ళు ఏ విధముగా ఒక సంస్థాగత సంఘంగా మారారు. And if you are not careful, నువ్వు గనుక జాగ్రత్త వహించకపోతే that spirit of organization will creep even in you. మరి ఆ సంస్థాగత సంఘం యొక్క ఆత్మ అది నీలో కూడా పనిచేస్తది. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Talking about them, he says, మరి దాని గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, they are not Christians. వారు క్రైస్తవులు కాదు. You have to be born of the will of God. దేవుని యొక్క చిత్తమునకు నువ్వు జన్మించబడవలసి ఉన్నది. Not the will of man. మనుషుని యొక్క చిత్తమునకు కాదు. To be saved. రక్షించబడడానికి. But these folks are all coming together. కానీ ఈ యొక్క గుంపంతా కూడా కలిసి వస్తున్నారు. By the will of man. మనిషి యొక్క చిత్త ప్రకారముగా. I don't say that some of them aren't right with God. మరి నేను ఇలా చెప్పడం లేదు వారిలో కొద్దిమంది దేవునితో సరిగా లేరని. Not for a minute. మరి ఒక్క నిమిషము కూడా do I say that. నేను దాన్ని చెప్పడం లేదు. But the original fire కానీ ఆ మూలమైన అగ్ని has died down.
అక్కడ అది చనిపోయినది. They are not the same anymore. ఇక వారు అదే విధానంలో ఇక లేరు. He's speaking about that first love. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ మొదటి ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. What is that? ఏమిటది? The fervent desire to please God. దేవుణ్ణి సంతోషపరచవలననే మండుచున్న ఆశ. The passion to know His word. ఆయన వాక్యమును తెలుసుకోవాలనే ఆ స్వభావము. Listen carefully. జాగ్రత్త వినండి. You see, మీరు చూడండి, the passion with which people come to hear the word. మరి ఆ స్వభావము ప్రజలు, దాని ఒక అర్థం ఏంటంటే ప్రజలు ఆ వాక్యము వినడానికి రావడం. But when the next generation come, కానీ తర్వాత తరం వచ్చినప్పుడు pastor has been praying, మరి పాస్టర్ గారు ప్రార్థిస్తున్నాడు, pastor is laboring, పాస్టర్ కష్టపడుతున్నాడు, pastor is laboring to get the word. వాక్యమును ఎలాగైనా ఇవ్వవలనని పాస్టర్ కష్టపడుతున్నాడు. But when he comes to the pulpit, కానీ పులిపిడి దగ్గరకు వచ్చినప్పుడు he doesn't find the people that fervent to hear that word. ఆ వాక్యమును వినడానికి ప్రజల దగ్గర ఆ మంట ఆయన కనుగొనలేకపోతాడు. Are you listening? మీరు వింటున్నారా? He is so anointed. అతను ఎంతో అభిషేకించబడ్డాడు. God has anointed him with the word. ఆ దేవుడు అతని వాక్యమును అభిషేకించాడు. But when he comes, కానీ అతను వచ్చినప్పుడు the desire people should have to hear the word is not there. మరి ఆ యొక్క ఆశ, ప్రజలు దేవుని వాక్యం వినాలనే ఆ ఆశ అది ఇప్పుడు అక్కడ లేదు. The desire with which they used to come, they don't come now. మరి ఒకప్పుడు వారు ఏ ఆశతో వస్తూ ఉండేవారో ఇప్పుడు వాళ్ళకి ఆ ఆశ లేదు. What is that? ఏమిటది? Thou hast left thy first love. నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెడుతివి. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? That fervent desire to hear that word, ఆ వాక్యమును వినాలనే ఆ మండుచున్న ఆశ ఇప్పుడు నీలో లేదు. that same amen, hallelujah, praise the Lord, అదే ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. it is there with some, మరి కొంతమందిలో ఉంటది అది, but many కానీ చాలా మందిలో it has died down. అది చనిపోయింది. అది Pastor is coming with the word, మరి పాస్టర్ గారు వాక్యం పట్టుకొని వస్తున్నాడు, he is filled with the Holy Ghost, అతను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. God wants to use his body to speak something. మరి దేవుడు అతని శరీరాన్ని వాడుకొని ఏదో నీతో మాట్లాడాలని అనుకుంటాడు. But as far as people are concerned, కానీ ఇక్కడ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు what's happening to them? ఈ వారికి ఏం జరుగుతా ఉన్నది? That desire to hear the word and come to the church is dying down. మరి ఆ వాక్యమును వినాలనే ఆ కోరిక, సంగమునకు రావాలనే ఆశ అది చనిపోతా ఉన్నది. Why are you preaching it? మరి బోధిస్తున్నప్పుడు How are you preaching that, brother? You ask me, how are you preaching it? మరి దాన్ని నువ్వు ఎలా బోధిస్తున్నావు సోదరుడా అని మీరు నన్ను అడగొచ్చు. You have not even come here. అసలు నువ్వు ఇక్కడికి రాలేదుగా. You're right. అది నిజం. But I know it. కానీ నాకు తెలుసు అదేంటిదో. How do you know it? మీకెలా తెలుసు? మీరు ఇక్కడికి రాలేదు కదా, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా You are coming after 2019. మరి 2019 తర్వాత నువ్వు రాలేదుగా, నీకెలా తెలుసు? I don't have to be here. నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, but I know it. కానీ నాకు తెలుసు. Nobody has informed me, and then I'm preaching this message. మరి ఎవరు నాకు ఇక్కడ ఎలాంటి సమాచారం ఇచ్చి ఆ తర్వాత నేను ఆ సమాచారాన్ని విన్నాక ఈ వర్తమానాన్ని బోధిస్తలేను. Brother Mark is a judge, Brother Pradeep is a judge, other ministers are a judge. I never asked them. మరి సోదరుడు మార్క్ కానీ సోదరుడు ప్రదీప్ గారు కానీ మిగతా సేవకులు వీళ్ళందరూ తీర్పరులై ఉన్నారు. నేను ఎవ్వరూ నాకేమీ చెప్పలేదు. No, nobody told me about that. ఎవరు కూడా దాని గురించి నాకు చెప్పలేదు. How are you preaching it? మరి నువ్వెలా బోధిస్తున్నావు అని అడగొచ్చు మీరు. I know it. నాకు తెలుసు. How do you know it? మరి ఎలా నీకు తెలుసు? Well, I have a way of knowing it. నాకు దాన్ని తెలుసుకునే ఒక మార్గం ఉన్నది. I can discern. నేను దానిని వివేచించగలను. And that's why ఆకారమును బట్టి I had other subjects in my mind. నా మనసులో వేరే అంశాలు ఉండే, I put them away. అయితే ఆ అంశాలను బోధించకుండా నేను వాటిని పక్కకు పెట్టేశా. I was inspired to share this first. మరి ఇది మొదటిగా మీతో పంచుకోవడానికి ప్రేరేపించబడ్డా. You don't tell me about you. మరి మీ గురించి మీరేమి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. You don't have to. మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. I know what you are. మీరేమిటో నాకు తెలుసు. I know it.
అవును, ఆమేన్. I've come here to help your pastor. మరి పాస్టర్ గారికి సాయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చా. And I've come here to help you. మరి నేను మీకు సాయం చేయడానికి వచ్చా. I'm not your enemy. నేను మీ శత్రువుని కాదు. But definitely I am the enemy of your enemy. కానీ ఖచ్చితంగా మీ శత్రువుకి నేను కూడా శత్రువునే. That's right. అది నిజం. We are not fighting with flesh and blood. మనం రక్త మాంసములతో యుద్ధము చేయడం లేదు, పోరాడడం లేదు. But we are fighting with demons and Lucifer. కానీ మనము లూసిఫరు మరి వాని దయ్యములతో పోరాడుతా ఉన్నాం. Lucifer plays a lot with emotions. మరి లూసిఫర్ ఈ యొక్క ఉద్రేకాలతో ఎక్కువగా వాడు ఆటలాడుతూ ఉంటాడు. But baptism of Holy Ghost goes beyond emotions. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఉద్రేకాలను దాటుకొని వెళ్తది. The person of Christ comes to live in you and perform the very works he did. మరి క్రీస్తు అనే వ్యక్తి మీలోనికి వచ్చి ఆయన ఏదైతే చేస్తాడో అదే కార్యాలు చేస్తాడు. The works that I do shall you do also. నేను చేయు క్రియలనే మీరును చేయుదురు. He doesn't just tell the problem. ఆయన కేవలం సమస్యను మాత్రమే చెప్పడు. He gives a solution. ఆ సమస్యకు ఆయన సొల్యూషన్ పరిష్కారం ఇస్తాడు. He's not just criticizing them, no. కేవలం వారిని ఆయన క్రిటిసైజ్ అంటే వాళ్ళను విమర్శించడం కాదండి. No, he's not doing that. ఆయన ఆ పని చేయడండి. లేదు. He's trying to help them. వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన. That they can regain that first love. వారు దాని ద్వారా మొదటి ప్రేమలోనికి వచ్చినట్లుగా. When a boy and a girl marry together, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నప్పుడు the love between them is a first love. వారి మధ్యలో ఉన్న ప్రేమ అది మొదటి ప్రేమ. He can't eat without her, she can't eat without him. ఆమె అతను లేకుండా భుజించదు, అలానే ఆమె లేకుండా అతను భుజించడు. They are so much in love. వారు ఎంతో ప్రేమతో ఉంటారు. You can see it. దాన్ని మీరు చూడొచ్చు. Now it's 12 midnight. Why haven't you eaten? మరి రాత్రి 12 అయింది, నువ్వు ఇంకా ఎందుకు తినలేదు? He has not come. ఆయన ఇంకా రాలేదండి. I'll eat with him. నేను ఆయనతో కలిసి తింటా. They wait for each other. మరి వాళ్ళు ఒకరి కోసం ఒకరు వేచి చూసుకుంటా ఉంటారు. All of us have gone through that phase. మనందరం కూడా ఆ యొక్క స్థితి నుండి వెళ్ళిన వాళ్ళమే. Something happens to the wife, husband is disturbed. Something happens to the husband, wife is disturbed. మరి ఏదైనా భార్యకు జరిగితే వెంటనే అక్కడ భర్త బాధపడతాడు. ఏదైనా భర్తకు ఏమైనా జరిగితే వెంటనే అక్కడ భార్య బాధపడుతుంది. But as time goes on, కానీ సమయం కొనసాగుతున్న కొలది children are born, మరి పిల్లలు పుట్టారు, families are expanding, మరి కుటుంబం అంతా కూడా విస్తరిస్తున్నది. some more responsibilities come, మరి some more responsibilities come, ఇంకొన్ని బాధ్యతలు వస్తా ఉన్నవి. that fervent love goes down. ఆ మండుచున్న ప్రేమ ఏదైతే ఉండేనో అది మెల్లగా చల్లారిపోతదిగా. Now he doesn't wait for her. ఇప్పుడు అతను ఆమె కొరకు ఎదురు చూడడుగా. She doesn't wait for him. మరి ఆమె కూడా అతని కొరకు ఎదురు చూడదుగా. They eat separately. వాళ్ళిద్దరు వేరుగా తింటా ఉంటారు. Still love is there. ప్రేమ ఉన్నది ఇంకను, but not that first love. అయితే ఆ మొదటి ప్రేమ ఉన్నట్టుగా లేదు ఇప్పుడు. God desires first love from us for him. మరి దేవుడు ఆ మొదటి ప్రేమ మన దగ్గర నుండి ఆయన కావాలని కోరుకుంటా ఉన్నాడు. The love you had for God when you first came. నీవు మొదటిసారి వచ్చినప్పుడు ఏ ప్రేమనైతే నువ్వు ప్రభు పైన కలుగున్నావో ఆ ప్రేమ కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. That fervent desire, ఆ మండుచున్న ఆశ, carrying Bible everywhere, ప్రతి చోటికి బైబిల్ పెట్టుకొని తిరగడము, to hear the message, వర్తమానాన్ని వినడానికి, to eat the word, వాక్యమును తినడానికి. thou hast left that. అది మీరిప్పుడు పోగొట్టుకున్నారు. That spirit is cooling down. ఆ ఆత్మ మెల్లగా చల్లారిపోతున్నది. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? He's telling that church. అది ఆయన సంఘం చెప్తున్నాడు. Why? ఎందుకు? That revival that started amongst them was dying. వారి మధ్యలో మొదలైన ఉద్యమం ఇప్పుడు మెల్లగా చనిపోతున్నది. The fervent desire to please God, మరి దేవుణ్ణి సంతోషపరచాలని ఆ మండుచున్న ఆశ,
passion to know His word, ఆయన వాక్యము తెలుసుకోవాలని ఆ కోరిక, cry for reaching out in the Spirit. మరి ఆత్మలోనికి వెళ్ళుటకు ఆ కేక. In other words, praying and praying. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రార్థన చేయడము. All begins to fade, and instead of that, church being on fire with the fire of God, it has cooled off and become a bit former. మరి అదంతయు కూడా చల్లారిపోతూ ఉన్నది. దానికి బదులుగా సంఘము అగ్నితో ఉండాల్సింది పోయి అది మొల్లము చల్లారిపోయి అది ఒక నామకార్థమైన పెద్ద సంఘముగా మారిపోయింది. Now this is what happened then. ఇది అక్కడ జరిగింది. అక్కడ They were getting a bit formal. మరి వారు ఇప్పుడు ఒక నామకార్థముగా మారిపోతున్నారు. Further down I read. మరి ఇంకొంచెం కింద నేను చదువుతున్నాను. That is the history of the church. అది సంఘం యొక్క చరిత్ర. When it thinks more of conforming to the world instead of conforming to God. మరి దేవుని యొక్క కార్యములకు కంటే వారు లోకం యొక్క కార్యములకే వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. It isn't long until you see them stop doing things they used to do. It isn't long. Yeah. It isn't అది long. అది వారు ఏదైతే ఇదివరకు చేసే కార్యములు ఉన్నాయో వారు ఆపివేయడము ఎక్కువ సమయం పట్టలేదు. The things they used to do, they don't do them now. ఇదివరకు ఏ కార్యాలైతే వాళ్ళు చేసేవారో దేవుని కోసము అవి ఇప్పుడు వాళ్ళు చేయడము ఆపేశారు. మెల్లగా సమయం ఎక్కువ పట్టలేదు అది ఆపేయడానికి. And start doing things they wouldn't do initially. ప్రారంభములో చేయని కార్యాలను ఇప్పుడు చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు Are you getting it? మీకు అర్థమవుతా ఉన్నదా? They change their manner of dress. వారు వారి యొక్క వస్త్రధారణ యొక్క విధానాన్ని మార్చేశారు. Their attitudes. వారి ఉద్దేశాలను మార్చేసుకున్నారు. And their behavior. మరి వారి ప్రవర్తన కూడా మార్చేశారు. They get lax. మరి they get relaxed. వారు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఇక That is what Ephesus means. ఎఫెసీ అనగా అర్థం అదే. Relaxed, drifting. మరి విశ్రాంతి తీసుకొనుట, మెల్లగా జారిపోవుట. Are you listening? మీరు వింటున్నారా? Listen carefully. ఇది జాగ్రత్తగా వినండి. That cycle of revival and death has never failed. మరి ఆ యొక్క ఉజ్జీవము మరియు మరణము అనే ఆ చక్రము ఎన్నడూ కూడా విఫలము కాలేదు. All you have to do is recall this last move of God in the Spirit. మరి మీరంతయు చేయాల్సింది ఏంటిది అంటే ఆ చివరిగా దేవుని యొక్క ఆత్మ యొక్క కదలిక. He's talking about the Pentecostal age. ఆయన పెంతెకోస్తు కాలం గురించి మాట్లాడుతూ ఉండే ప్రవక్త గారు. When men and women dressed like Christians. అక్కడ పురుషులు స్త్రీలు క్రైస్తవుల వలె వస్త్రములు వేసుకునేవారు. Went to church. సంగమునకు వెళ్ళేవారు. Prayed all night. రాత్రంతా ప్రార్థించేవారు. Took to street corners. మరి వారు ఆ మూల ఆ వీధులలో నిలబడేవారు. And weren't ashamed of the manifestations of the Spirit. ఆత్మ యొక్క ప్రత్యక్షపరచబడే దాని గురించి వాళ్ళు ఏ మాత్రం సిగ్గుపడే వాళ్ళు కాదు. They left their old dead churches. వారు వారి యొక్క పాత చచ్చిన సంఘములను విడిచిపెట్టారు. And worshipped in homes or old store buildings. మరి వారు ఇంట్లో గాని లేక ఆ పాత సామాగ్రిని భద్రపరిచే కట్టడాలలో గాని వాళ్ళు ఆరాధన చేసేవారు. They had reality. వారి దగ్గర నిజ రూపం ఉండే. But it wasn't too long a time. అయితే అది ఎక్కువ సమయం పడలేదు. Until they began to get enough money to build 5 new churches. వారు కొత్త సంఘములను కట్టుటకు మంచి సంఘములను కట్టుటకు వారికి కావలసినంత డబ్బు దొరికినప్పుడు He's speaking about them. వారి కోసమైనా మాట్లాడుతున్నాడు. They put in a choir instead of singing unto God for themselves. మరి వారికి వారే దేవునికి మరి పాటలు పాడాల్సింది పోయి దానికి బదులుగా కోయర్ వాళ్ళను పెట్టుకున్నారు. Now the choir will sing, we will keep quiet. కోయర్ వాళ్ళు పాడతారు, జనసమూహం అంతా మాత్రం మౌనంగా కూర్చుంటది. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే initially everybody sang. ప్రారంభములో ప్రతి ఒక్కరు పాడబడేవారు. Everybody participated in worship. ప్రతి ఒక్కరు ఆరాధనలో పాల్గొని ఉండేవారు. Now only few people in front sing, rest of them sit quietly. మరి ఇప్పుడేమైపోయిందో తెలుసా? కొద్దిమంది మాత్రమే అక్కడ ముందు నిలబడి పాటలు పాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆ పాటలు వినుకుంటా మౌనంగా ఉంటారు. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? In worship, ఆరాధనలో everybody used to open their mouth to sing. ప్రతి ఒక్కరు కూడా పాట పాడడానికి నోరు తెరిచేవారు. But now
ఇప్పుడు what did organizations do? సంఘ శాఖలు ఏం చేస్తారా ఇప్పుడు? They made choirs, వారు ఒక choirలను తయారు చేసుకున్నారు. singers. సింగర్స్ పాటలు పాడేవారిని. They will sing, వాళ్ళు పాట పాడతారు, we'll sit and listen. మేము కూర్చొని వింటాంలే. Are you listening? మీరు వింటున్నారా? But initially, కానీ ప్రారంభంలో అయితే everybody sang. ప్రతి ఒక్కరు పాట పాడేవారు. Are you listening? మీరు వింటున్నారా? But now, కానీ ఇప్పుడు some people sing. కొంతమంది పాడతారు. This is what happened in the organizations. ఇదే ఆ సంస్థాగత సంఘాలలో జరిగే కార్యాలు ఇక్కడ. They were singing, but the rest just heard them. మరి కొంతమంది పాడుతున్నారు, ఇక మిగతా వాళ్ళందరూ మంచి విశ్రాంతి తీసుకొని వాటిని వింటా ఉన్నారు. Now don't just see what organizations done. Try to catch the spirit. అయితే ఇప్పుడు కేవలం సంఘ శాఖలు ఏం చేస్తున్నాయో దాన్ని మాత్రమే మీరు చూడడం కాదు, ఇక్కడ ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నించండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. They put gowns on the choir. మరి వారు choir కి గౌన్లు వేస్తారు. They organized a movement and ran it by man. మరి వారు ఆ కదలికను ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ కదలికను వారు ఒక సంస్థాగత సంఘంగా మార్చి ఒక మనుషుని చేత దాన్ని నడిపిస్తారు. They soon began to read books that weren't fit to read. మరి వారు తొందరగానే ఇక పుస్తకాలను చదవడం మొదలు పెడతారు. ఏదైతే చదవడానికి ఉపయోగంగా ఉంటాయో వాటినే వాళ్ళు పుస్తకములలో చదవడం మొదలు పెడతారు. ఇక అవునండి. Instead of reading prophet's book, ప్రవక్త గారి పుస్తకం చదవడానికి బదులుగా prayed by watchman Nee, ప్రార్థన వాచ్మెన్ ని రాసిన పుస్తకం, Spiritual World by Sadhu Sundar Singh, సాధు సుందర్ సింగ్ ద్వారా ఆత్మ సంబంధమైన ప్రపంచం, then Gems by Tozer, జేమ్స్ బై Tozer, one Mr. Tozer in America, yes. మరి తర్వాత జేమ్స్ బై టోజర్, Other books, ఇంకా మిగతా పుస్తకాలు, other books, ఇంకా మిగతా పుస్తకాలు, books which were not fit to read, now they start reading that. మరి ఆ పుస్తకాలు చదవడానికి అవి సరైనవి కావు, కానీ వాళ్ళు ఇప్పుడు వాటిని చదవడం మొదలు పెట్టారు. ఇక By the grace of God, దేవుని యొక్క కృపను బట్టి in my study room, నా యొక్క స్టడీ రూమ్ లో I have the prophet books. నా దగ్గర ప్రవక్త పుస్తకాలు ఉన్నాయి. I have a concordance to see the words, that's right. మరి కొన్ని మాటలు చూడడానికి కాన్ఫిడెన్స్ ఉంది నా దగ్గర. But all that I have is prophet's literature. ఆ తర్వాత ప్రవక్త గారు ఉపయోగించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో లిటరేచర్ అవి ఉన్నాయి నా దగ్గర. Because I have understood, కారణము నాకు అర్థమైనది, I am so busy with this prophet's message, I don't have time for other books. ఈ ప్రవక్త గారి యొక్క వర్తమానములు చదువుటలోనే నేను చాలా బిజీగా ఉన్నాను. వేరే పుస్తకాలు చదవడానికి నా దగ్గర సమయం లేదు. Sadhu Sundar Singh's books did not bring rapturing faith. ఎస్, సాధు సుందర్ సింగ్ యొక్క పుస్తకము మీకు ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకురాదు. Let's not waste our time on such books. అలాంటి పుస్తకాలపైన మన సమయాన్ని వ్యర్థము చేయవద్దు. They might be good testimonies and good experiences, but for us we have a message. బహుశా అవి మంచి అనుభవాలు మరి మంచి సాక్ష్యాలు ఉండవచ్చు, కానీ మనకైతే ఇప్పుడు ఒక వర్తమానం ఉన్నది. I have a record. మరి నా దగ్గర ఒక రికార్డ్ ఉంది. Those international pastors who have left this message, ఈ వర్తమానాన్ని విడిచిపెట్టిన అంతర్జాతీయ ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో, what is the first thing? నీకు తెలుసా మొదటి విషయం ఏంటో? Their statements changed. వారి యొక్క వ్యాఖ్యానాలు మారిపోయాయి. What did they say? వాళ్ళు ఏమని చెప్పారు? We had Brother Branham, yes. మేము సోదరు బ్రహ్నం గారిది విన్నాం, అవును. But we have other people also. అయితే మాకు వేరే జనులు వేరే ప్రజలు కూడా ఉన్నాయి. Yeah, the statement changed. చూడండి, ఇప్పుడు ఆ వ్యాఖ్యానం మారిపోయింది. We don't have others. మన దగ్గర వేరే వాళ్ళది వినం మనం. We have only one prophet. ఎందుకంటే మనకు ఒక్కటే ఒక ప్రవక్త ఉన్నాడు. And his tapes and his books are with us. ఆ యొక్క టేప్, ఆయన టేపులు, ఆయన పుస్తకాలు ఇప్పుడు మనతో ఉన్నాయి. Just recently in my seminar I preached on the zodiac. మరి ఈ మధ్యలోనే సెమినార్లో నేను ఒక వర్తమానాన్ని బోధించాను, అది రాశుల గురించి. For that I took the help of some books. మరి కొన్ని పుస్తకాలను నేను సహాయంగా తీసుకున్నాను. But the reason was, మరి దానికి కారణం ఏంటంటే put it in the message దాని వర్తమానంలో పెట్టడానికి and see the message
మరి దాని వర్తమానమును చూడడానికి. But I'm not wasting my time there. అయితే అక్కడ నా సమయాన్ని వ్యర్థం చేయడం లేదు. I don't have to. అది నేను చేయాల్సిన అవసరం కూడా లేదు. Because this message is the inspired word. కారణం ఏంటంటే ఈ వర్తమానము ప్రేరేపించబడిన వాక్యమై ఉన్నది. What about children? మరి పిల్లల సంగతి ఏంటి? Where revival is gone, మరి ఉజ్జీవం ఎక్కడికి పోయింది? they start reading comics. మరి వాళ్ళు ఇప్పుడు అదే ఆ జోకులతో ఉన్న పుస్తకాలు ఉంటాయి కదా, వాటిని చదవడం మొదలు పెట్టారు వాళ్ళు. Today those comics are on mobile. మరి ఈ రోజు ఆ కామిక్స్ అన్ని ఎక్కడున్నాయంటే మొబైల్లో ఉన్నాయి. ఇప్పుడు Worldly games. లోక సంబంధమైన ఆటలు. And those games transmit a message which is not scriptural. మరి ఆ యొక్క ఆటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వర్తమానాన్ని వారికి రవాణా చేస్తాయి. ఆ చేయబడిన వర్తమానము లేఖనానుసారమైనది కాదు. Why? ఎందుకు? They are not born again. వాళ్ళు తిరిగి జన్మించబడలేదు. They need to be born again. వాళ్ళు తిరిగి జన్మించవలసిన అవసరత ఉన్నది. That's right. అది నిజము. See what he's saying here. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. They start reading books they shouldn't have read. వారు చదవకూడని పుస్తకాలను వాళ్ళు చదవడం మొదలు పెట్టారు. They let down the bars. మరి వారు ఆ అడ్డుగా ఉన్న వాటిని వాళ్ళు తొలగించేశారు. And goats came in. మరి ఆ యొక్క మేకలు లోపలికి వచ్చేసాయి. And took over. మరి వచ్చి మొత్తము సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాయి. Who are these goats? మరి ఈ మేకలేంటి? Nicolaitans. నికోలైతులు, which moved in లోపలికి ప్రవేశించినవి and tried to conquer the church. సంఘాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించినవి. Are you listening? మీరు వింటున్నారా? This is how the first church fell. ఇదే మొదటి సంఘము విఫలమైనది. The freedom of the spirit was gone. దేవుని యొక్క ఆత్మ యొక్క స్వతంత్రత వదిలిపెట్టిపోయినది. They kept on with the form. మరి వారు కేవలం ఆ రూపాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. But the fire had died down. కానీ అందులో ఆ యొక్క అగ్ని మాత్రం పూర్తిగా చల్లారిపోయింది. And the blackness of ashes is about all that is left. మరి ఆ బూడిద యొక్క ఆ నల్లటి బూడిద మాత్రమే అక్కడ మిగిలిపోయింది. Let me read further for you. మరి మీకోసం నేను ఇంకొంచెం ముందు చదవనివ్వండి. I think you are understanding till now. ఇక్కడ దాకా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. This is exactly what happened with that church. ఆ సంఘముతో సరిగ్గా ఇదే జరిగిందండి. Now mind you, మరి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోనండి, they had apostles. వారికి అపోస్తులు ఉన్నారు. Peter, James, John and such mighty people. పేతురు, యోహాను, యాకోబు అలాంటి శక్తివంతమైన జనులు. People like Paul, పౌలు లాంటి ప్రజలు who ministered to them. వారికి సేవ చేశారు. Yet they fell. అయినను వారు పడిపోయారు. Then we also need to be warned. కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఒక హెచ్చరిక అవసరమై ఉన్నది. And we should be careful. మరి దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Spirits don't die. ఆత్మలు చచ్చిపోవండి. They come and attack churches. మరి అవి వచ్చి మరలా సంఘాలను దాడి చేస్తాయి అవి. ఎగ్జాక్ట్లీ. I'm going further with you. నేను మీతో పాటు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. Chapter 2 verse 5. 2వ అధ్యాయం 5వ వచనము. Remember therefore from whence thou art fallen and repent and do the first works. నువ్వు ఏ స్థితిలోకి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. Or else I will come unto thee quickly and will remove thy candlestick out of his place except thou repent. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. Listen carefully. I'm going to read what the prophet said. మరి ప్రవక్త ఏం చెప్పాడో దాంట్లో నుండి మనం చదవబోతున్నాం. జాగ్రత్తగా వినండి. What is the way back? తిరిగి వెళ్ళే మార్గం ఏంటి? The way is the way of repentance. మారు మనసు పొందే మార్గమే మార్గమై ఉన్నది. Aren't you happy for that? దానికి మీరు సంతోషంగా లేరా? Still he gives us a chance. ఇంకను మనకు ఒక అవకాశం ఇవ్వబడతా ఉన్నది. Still he gives us an opportunity. ఆయన ఇంకను మనకు ఒక అవకాశాన్ని, ఒక ఎన్నికను మనకి ఇస్తా ఉన్నాడు. The way back is the way of repentance. తిరిగి వెళ్ళుట అనేది అది పశ్చాత్తాపపడుట లేక మారు మనసు పొందుట అనే మార్గమై ఉన్నది. And how to repent? మరి ఎలా మారు మనసు పొందాలి? It's not just a verbal repentance. అదేదో నోటితో చెప్పే మారు మనసు కాదు. Prove it by your life. అది నీ జీవితం ద్వారా రుజువు చేయాలి.
Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Prove it by your works. నీ క్రియల ద్వారా దాన్ని రుజువు చేయాలి. Next Sunday when Pastor Nishchal comes to the pulpit, మరి వచ్చే ఆదివారం పాస్టర్ నిశ్చల్ గారి పులిపటి దగ్గరికి వచ్చినప్పుడు this place should be on fire. ఈ స్థలము అగ్నితో ఉండాలా. Every brother, every sister ప్రతి సోదరుడు, ప్రతి సహోదరి should say an amen, should say a hallelujah. ఆమేన్, హల్లెలూయా అని చెప్పాలి. If it is not coming from your heart, ఒకవేళ కనుక అది మీ హృదయంలో నుండి రాకపోతే get down on your knees. వెంటనే మీరు మీ మోకాళ్ళపైన ఉండండి. Get down on your knees in your house. మీ ఇంట్లో మోకాళ్ళపైన ఉండండి. Repent. మారుమనసు పొందండి. Lord, forgive me ప్రభువా నన్ను క్షమించు for my slackness. నా యొక్క మందత్వాన్ని బట్టి. Oh God, ఓ దేవా, restore to me my first love. నా మొదటి ప్రేమకు తిరిగి నన్ను పునరుద్ధరించు. Let me carry out the vision that Pastor Peter had. పాస్టర్ పీటర్ గారు కలుగున్న ఆ యొక్క రక్షణనే నన్ను కూడా కొనసాగనివ్వుము. I will carry out that vision. నేను ఆ దర్శనాన్ని కొనసాగిస్తాను. My life will be such. నా యొక్క జీవితం ఎలా ఉంటదంటే, Instead of putting a flower on his grave, I will be that flower. నేను ఆ సమాధి పైన ఒక చిన్న పూల పుష్పము పెట్టడానికి బదులుగా నేనే పూల పుష్పముగా మారుతాను. My life will be that flower. నా జీవితము ఆ పుష్పము వలె ఉండాలి. I'll pray. నేను I'll ప్రార్థిస్తాను. fast. నేను ఉపవాసము I'll repent. నేను పశ్చాత్తాపపడతా. Oh God, ఓ దేవా, bring my first love. నన్ను మరలా తిరిగి మొదటి ప్రేమకు తీసుకురా. That desire I had మరలా నాకు ఆశ నీవు ప్రభువా. to come to your church, నీ సంఘానికి రావడానికి, to read your word. నీ వాక్యమును వినడానికి Restore to me, Lord. నన్ను తిరిగి పునరుద్ధరించు ప్రభువా. Restore my life. నా జీవితాన్ని పునరుద్ధరించు. Fill me more. నన్ను ఇంకా ఎక్కువ నింపు. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Will you do that? మీరు అది చేస్తారా? Then you are saved. అయితే మీరు రక్షించబడ్డారు. You see, మీరు చూడండి, God has given a remedy. దేవుడు మనకొక విడుదలకు అవకాశం ఇచ్చాడు. రెమెడీ, విరుగుడిచ్చాడు. No, I don't have any problem. నాకు ఎలాంటి సమస్య లేదు. That's what the Pharisees said. అది పరిసయ్యుడు చెప్తాడు ఆ మాట. We are not blind, we see. మేమేమి గుడ్డి వాళ్ళం కాదు, మేము చూస్తున్నాం. Then Lord Jesus said, కానీ ప్రభువు యేసు చెప్పాడు, this man was blind and now he sees. ఈ వ్యక్తి గుడ్డివాడై ఉండే కానీ అతను ఇప్పుడు చూస్తున్నాడు. Your blindness remains. కానీ నీ యొక్క గురుడితనం అలానే మిగిలిపోయి ఉన్నది. Seeing you don't see. మరి చూచుచూ కూడా నువ్వు చూడలేకపోతున్నావు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? But if somebody understands, కానీ ఎవరికో అది అర్థమవుతుంది. have mercy on me, Lord. వాళ్ళు ఇలా అంటారు, ప్రభువా నా పైన కనికరము చూపించు. I'm ready to repent. నేను పశ్చాత్తాపపడడానికి సిద్ధముగా ఉన్నాను. I want to come to my first love. నేను నా మొదటి ప్రేమ యొద్దకు తిరిగి రాగోరుతున్నాను. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుము. You are on your way to a revival. నీవిప్పుడు నీ యొక్క ఉజ్జీవం యొక్క మార్గములో ఉన్నావు. It should be seen from the life, repentance. మరి ఆ పశ్చాత్తాపము లేక మారుమనసు అనేది అది నీ జీవితంలో నుండి చూపించబడాలి. If you do not repent, said God, మరి నీవు గనుక మారుమనసు పొందకపోతే దేవుడిలాగు చెప్పాడు, I will remove your lampstand. నేను నీ దీపవృక్షమును తీసివేయుదును. Certainly, నిశ్చయముగా a church in that condition can't give light to the world. ఒక సంఘము అలాంటి పరిస్థితిలో ఉంటే అది లోకమునకు వెలుగునివ్వలేదు. Its light has turned to darkness. దాని యొక్క వెలుగు ఇప్పుడు అది చీకటిలోనికి మారినది. Try to understand, I'm not speaking about just one church, I'm speaking about the whole church world as a whole. మరి ఇప్పుడు నేను ఒక్క సంఘం కోసం ఇది మాట్లాడతలేను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటి కోసం మాట్లాడతాను నేను. What is this light
glowing in that church. ఏంటిది ఇది? సంఘములో వెలుగుచున్న ఆ వెలుగు. You know what God will do? మరి మీకు తెలుసా దేవుడు ఏం చేస్తాడో? God will then take away its faithful messenger and its faithful shepherds. మరి దేవుడు ఏం చేస్తాడంటే దాని యొక్క నమ్మకమైన వర్తమానికుణ్ణి మరియు ఆ నమ్మకమైన గొర్రెల కాపర్లను లేదా సంఘ కాపర్లను దేవుడు తీసేస్తాడు. God will take the shepherd of that church away. దేవుడు ఆ సంఘం యొక్క గొర్రెల కాపర్ని తీసేస్తాడు. This is not my interpretation. ఇది నా యొక్క తర్జుమా కాదు, నా యొక్క అర్థం చెప్పడం కాదు. I am reading from the message. నేను వర్తమానంలో నుండి చదువుతున్నా. నేను God will take away the messenger దేవుడు వర్తమానికుని తీసేస్తాడు and its faithful shepherds. మరి దాని యొక్క నమ్మదగిన కాపర్లను తీసేస్తాడు. The good shepherds ఆ మంచి కాపరులు who are leading the flock, వారు మందను నడిపిస్తున్న వారు, God will take them away. మరి దేవుడు వారిని తీసివేస్తాడు. This is called removing the candlestick. మరి ఇదే దీపవృక్షము తీసివేయబడుట. That's right. In the original message he said, మరి ఆయన అసలైన అంటే మూలమైన వర్తమానాలు ఆయన చెప్పాడు. God will take away the minister and place him somewhere else to shine his light. యా, దేవుడు ఆ సేవకుని ఆ స్థలంలో నుండి తీసివేసి మరొక స్థలంలో అతను పెడతాడు. అక్కడ అతను తన యొక్క వెలుగును ప్రకాశింపజేయడానికి. In this place, మరి ఈ స్థలంలో God will take away the messenger మరి అతను వర్తమానికుని తీసివేస్తాడు. and God will take away the shepherds. మరి దేవుడు ఆ గొర్రెల కాపలను కూడా తీసివేస్తాడు. The real good shepherds would be gone. ఒక మంచి నిజమైన కాపర్లు వెళ్ళిపోతారు. If the church doesn't repent, ఒకవేళ సంఘం కనుక మారుమనసు పొందకపోతే what will be the church left with? మరి ఇప్పుడు సంఘానికి ఇక మిగిలిపోయింది ఏమున్నదిగా? No direction. ఎలాంటి మార్గదర్శి లేదు. There's nobody to direct now. వాళ్ళని ఇప్పుడు మార్గదర్శిగా ఉండి నడిపించడానికి ఎవరు లేరుగా. What will be the end? మరి మీరు గమనించండి, చివరిగా They'll go into oblivion, దే గో ఇంటూ darkness. వారు ఇక చీకట్లోనికి వెళ్ళిపోతారు. He will take away its faithful messenger ఆయన తన యొక్క నమ్మకమైన వర్తమానికుని తీసేస్తాడు and its faithful shepherds మరి ఆయన నమ్మకమైన గొర్రెల కాపర్లను and leave them to themselves. ఇక వారిని విడిచిపెట్టేస్తాడు. వాళ్ళని This విడిచిపెట్టేస్తాడు. is what God does with a church who doesn't repent. ఎవరైతే సంఘము మరి మారుమనసు పొందదో ఆ సంఘానికి దేవుడు ఇది చేస్తాడు. And they will go on talking about Christianity but be bereft of it. అయితే వారు క్రైస్తత్వమును గురించి మాట్లాడుతూనే ఉంటారు, కానీ వారు దాని నుండి ఎప్పుడో జారిపోయారు. Are you listening? మీకు అర్థమవుతున్నదా? So many things I can say here. ఇక్కడ నేను చాలా విషయాలు చెప్పవచ్చు. Sometimes కొన్నిసార్లు because of sickness or whatever it is, అది రోగమును బట్టో లేకపోతే ఇంకేదైనా దాన్ని బట్టో God takes the shepherd away. దేవుడు అక్కడున్న కాపరిని తీసేస్తాడు. యా, I don't hate you, I love you. నేను మిమ్మల్ని ద్వేషిస్తలేను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. I speak frankly. నేను మీతో యథార్థంగా మాట్లాడుతున్నా. I'm here to help you. నేను మీకు ఇక్కడికి వచ్చింది మీకు సాయం చేయడానికి. Listen carefully. జాగ్రత్తగా వినండి. Either he takes away the shepherd ఆయన గొర్రెల కాపరినైనా తీసివేస్తాడు, or he takes him physically to another place. లేదా భౌతికంగా నిజంగా ఆ స్థలమును విడిచిపెట్టి మరొక స్థలాన్ని తీసుకెళ్తాడు. And he shines his light in other location. మరి మరొక ప్రాంతంలో అతను తన వెలుగును ప్రకాశింపజేస్తాడు. Because this church did not understand the value of its minister. కారణం ఏంటంటే ఈ సంఘమునకు తన సేవకుని యొక్క విలువ తెలియలేదు. What will happen? ఏం జరుగుతుంది? Politics will rise in the church. సంఘములో రాజకీయాలు లేస్తాయి. I'll tell you how it happens. అది ఎలా జరుగుతుందో నేను చెప్తాను వినండి. And that real good man is cast out మరి ఒక నిజమైన వ్యక్తి బయటికి వెళ్ళగొట్టబడతాడు because of politics. ఆ యొక్క రాజకీయాలను బట్టి. And another man is put as the head. మరి అక్కడ ఇంకొక వ్యక్తి అతనికి బదులుగా
ఇప్పుడు శిరస్సుగా పెడతారు, అంటే నాయకుడిగా పెడతారు. who doesn't know much about God. దేవుని గురించి తెలియని వ్యక్తి అతను. And what happens? ఏం జరుగుతుంది? The church is led away into darkness. మరి సంఘము ఇప్పుడు ఇక చీకటిలోనికి నడిపించబడుతుంది. Are you listening? మీరు వింటున్నారా? This is exactly what happens. మరి ఇదే సరిగ్గా జరిగేది. If God has given you a pastor today, respect him. ఎస్, ఈ రోజు కనుక దేవుడు నీకు ఒక కాపరిని, పాస్టర్ని ఇచ్చినట్లయితే అతన్ని మీరు గౌరవించండి. They let down the bars. వారు ఏం చేశారు? అడ్డుగా ఉన్న ఊచలను వారు తీసేశారు. What happened? ఏం జరిగింది? Goats came in. ఆ బయట ఉన్న ఆ యొక్క మేకలు లోపలికి వచ్చాయి. Are you listening? మీరు వింటున్నారా? Goats came among the sheep. మరి మేకలు ఇప్పుడు గొర్రెల మధ్యలోకి వచ్చినాయి. What were the goats? మరి మేకలు ఏంటి? Nicolaitans. నికోలైతులు. దట్స్ రైట్. Political minded people. రాజకీయ మనసు కలిగిన జనులు. Who only have one policy. వాళ్ళ దగ్గర ఒకే ఒక పాలసీ ఉంటుంది, సూత్రం. Break the church for your own gain. నీ సొంత లాభము కొరకు సంఘాన్ని చీల్చేయి. నీ సొంత Catch లాభం that spirit. Catch that spirit. ఆత్మను పట్టుకోండి. Break the church. సంఘాన్ని చీల్చేయి. They are not interested in the welfare of the church. సంఘం యొక్క బాగోగుల కోసం వాళ్ళకి ఆసక్తి లేదండి. What they are interested is their own ministries and gains. వారి యొక్క సొంత పరిచయల కోసము, వారి యొక్క సొంత లాభాల పైన మాత్రమే వారికి ఆసక్తి ఉన్నది. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? And when does that happen? మరి అది ఎప్పుడు జరుగుతుంది? When that shepherd is gone. ఆ యొక్క కాపరి వెళ్ళిపోయినప్పుడు. దట్స్ రైట్. Are you listening? మీరు వింటున్నారా? I have not made this message on my own. నేనేదో ఇప్పుడు నాకు సొంతంగా ఈ వర్తమానమును తయారు చేసుకొని చెప్తలేను. I am showing you from the book. నేను పుస్తకంలో నుండి దాన్ని చూపిస్తున్నా మీకు. This is what happened then and this is what happens now. అక్కడ జరిగింది ఇదే, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కూడా ఇదే. What did Paul say? పౌలు గారు ఏం చెప్పారు? Paul is the great shepherd. పౌలు గారు ఒక గొప్ప గొర్రెల కాపరి. He is calling the elders from Miletus. మరి ఆయన అక్కడున్న పెద్దలను పిలుస్తా ఉన్నాడు. He is calling the elders of Ephesus. మరి ఎఫెసులో ఉన్న యొక్క పెద్దలను ఆయన పిలుస్తున్నాడు. And is telling them, మరి వాళ్ళకి ఇలా చెప్తున్నాడు, after I am gone, నేను వెళ్ళిపోయిన తరువాత wolves will come తోడేలు వస్తాయి and tear your flock, మరి మీ యొక్క మందలను చీల్చేస్తాయి. taking to them their own. వారు వారి యొక్క సొంత లాభాల కోసం తీసుకెళ్ళిపోతారు. Men change, మనుషులు మారుతారు, spirits don't change. కానీ ఆత్మలు మారవు. Catch that spirit. అదే ఆత్మ ఉన్నది, దాన్ని పట్టుకోండి. Listen carefully. జాగ్రత్తగా వినండి. That great shepherd said, ఆ గొప్ప గొర్రెల కాపరి చెప్పాడు, after I am gone, నేను వెళ్ళిపోయిన తర్వాత grievous wolves will come. మరి ఆ తోడేలు వస్తాయి, క్రూరమైన తోడేలు వస్తాయి. Men amongst yourselves, మరి వారు మీ మధ్యలోనే ఉండే మనుషులు, who will tear the group. మరి వారు ఆ గుంపును వాళ్ళు చీల్చేస్తారు. Did that messenger see that? ఆ వర్తమానికుడు దాన్ని చూడలేదా? Could he see a Nicolaitan spirit coming in the church? అతను చూడలేదా? అదిగో నికోలైతు యొక్క ఆత్మ సంఘానికి రావడము. But rest assured, today morning a minister is here speaking against that. మరి ఈ రోజున ఇక్కడ ఒక సేవకుడు ఇప్పుడు ఇక్కడ నిలబడి అదిగో దానికి వ్యతిరేకముగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. I'm not here to divide you. నేను మిమ్మల్ని విభజించడానికి ఇక్కడికి రాలేదు. But I want you to come back to the word. మీరు తిరిగి వాక్యం దగ్గరికి రావాలని నేను కోరుతా ఉన్నా. Repent. మారు మనసు పొందండి. Come back to the first works. ఆ మొదటి ప్రేమ యొద్దకు రండి. That fervent desire. That fervent desire. అదే ఆ మండుచున్న ఆశ. That Pastor Peter had. పాస్టర్ పీటర్ గారు కలుగున్న మండుచున్న ఆశ. Every brother, every sister in this church. ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క సహోదరి సంఘమంతా కలుగుండండి. Have that spirit. ఆ ఆత్మను కలుగుండండి. ఆమేన్. Glory. Amen.
grievous wolves. క్రూరమైన తోడేళ్ళు. I don't have time to read, I'll just mention it. మరి నాకు చదవడానికి సమయం లేదు కానీ నేను దాన్ని చెప్తున్నాను అంతే. What is Nicolaitans? నికోలైతులు అనగా ఏమిటి? Take the leadership of Holy Ghost away from the church and put a man over it. యా, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని సంఘంలో నుండి తీసివేసి పరిశుద్ధాత్మకు బదులుగా ఒక మనుషుని నాయకుడిగా పెట్టడం అయి ఉన్నది. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? What will be the answer, solution? మరి ఇప్పుడు జవాబు ఏంటిది? ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటిది? Take politics away. రాజకీయాలను బయటికి వెళ్ళగొట్టేయండి. Put the Holy Ghost again. పరిశుద్ధాత్మను మరలా తిరిగి Bring తీసుకురండి. the same Holy Ghost. అదే పరిశుద్ధాత్మతో నింపబడండి. Holy Ghost in the pastor. పరిశుద్ధాత్మతో నింపబడిన Holy పాస్టర్, Ghost in the congregation. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న కాంగ్రిగేషన్, Everybody ప్రతి ఒక్కరు is a worshipper. అందరూ ఆరాధకుడు అవుతారు. Everybody ప్రతి ఒక్కరు is worshiping ఆరాధిస్తారు ఇక in spirit and in truth. ఆత్మలోను సత్యములోను. Everybody reading messages. మరి ప్రతి ఒక్కరిగా వర్తమానాలు చదువుతా ఉంటారు ఇక. If the pastor has a fervent desire to preach, the congregation has a fervent desire to hear. ఇప్పుడు పాస్టర్కి కనుక ఆ మండుచున్న ఆశ తాను బోధించాలని కోరి ఉంటే అక్కడ సంఘము కూడా ఆ మండుచున్న కోరిక తాను వినాలని ఉన్నది. My, how did it begin in that first church age? ఆ మొదటి సంఘంలో ఎలా మొదలైనది అది? In the seals, Brother Branham exactly explained it. మరి ముద్రలలో సోదరు బ్రెన్హామ్ గారు సరిగ్గా దాన్ని వివరించాడండి. How? ఎలా How? ఎలా 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 How did it begin? అది ఎలా ప్రారంభమైంది? That aspect is explained in the seals. ఆ యొక్క కారణము ఆ యొక్క అది ఎలా మొదలైందనే ఆ కారణము ముద్రలలో అది బోధించబడింది. Initially they didn't have a good place maybe for worship. మరి వాస్తవంగా ప్రారంభములో వారికి ఒక మంచి ఆరాధన స్థలం లేదు. Listen carefully. జాగ్రత్త వినండి. And they were playing and worshiping God. మరి వాళ్ళు ప్రార్థిస్తున్నారు, దేవుని ఆరాధిస్తా ఉన్నారు. In the first seal, second seal, he explains. మొదటి ముద్రలో రెండో ముద్రలో ఆయన దాన్ని వివరించాడు. Then some people who are little elite, I mean physically they have everything, యా, they started attending the church. మరి తరువాత కొంతమంది కొంచెం అంత సంపూర్ణంగా డబ్బున్నవారు అనుకోండి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాంటి జనులు మెల్లగా సంఘానికి హాజరవడం మొదలుపెట్టారు. Try to catch the picture. ఇప్పుడు ఈ యొక్క దృశ్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. These original people were workers, farmers, laborers, but they were the children of God. అయితే ఈ అసలైన మూలమైన పిల్లలో ఆ ఆరాధనలో పాల్గొనేవారు ముందు ఉన్నవారు వారు ఒక పని చేసేవారు, వారొక చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో అలాంటి పనులు చేసేవారు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇలా చిన్న చిన్న కార్యాలు చేసేవాళ్ళు. They took the message to other people. మరి వాళ్ళు అప్పుడు ఆ సమయంలో ప్రజల యొద్దకు వర్తమానం తీసుకెళ్లారు. Now some more educated, scientific, wealthy, whatever you want to say, people started moving in the church. తర్వాత విద్యావంతులను, బాగా డబ్బున్న వారును, మరియు విజ్ఞాన శాస్త్రములను ఎరిగిన వారును, మీరు ఏమైనా పిలవండి, అలాంటి జనులు మెల్లగా సంఘములోనికి రావడం మొదలుపెట్టారు. And people are shouting and worshiping. మరి అక్కడనో జనులు అరుస్తూ కేకలేస్తూ ఆరాధన చేస్తున్నారు. This little elite man who's sitting in the meeting, మరి ఈ కొంచెం డబ్బున్నవాడో లేకపోతే బాగా చదువుకున్నవాడో అతను సంఘంలో అక్కడ కూర్చొని he's thinking, అతను ఆలోచిస్తున్నాడు, why should they shout so much? వాళ్ళు ఎందుకు అంత గట్టిగా అరవాలా? You know, why should they shout in their worship so much? వాళ్ళ యొక్క ఆరాధనలో అంత గట్టిగా ఎందుకు అరవాలి అసలు? See, I'm not making it up myself. అది నాకు నేను చెప్పుకోవడం లేదండి ఈ విషయాలు. I can pick out the book of seals and read out to you exactly a prophet said that. నేను ఆ ముద్రల యొక్క పుస్తకాన్ని తీసి సరిగ్గా ప్రవక్త ఇదే చెప్పాడు, ఇదే మాట వాడాడని నేను మీకు చూపించగలుగుతా. Why do they shout so much? వాళ్ళు ఎందుకు అంతగా అరుస్తా ఉన్నారు? And they shout so much in the message, I can't hear it. మరి వాళ్ళు వర్తమానంలో అంతగా అరుస్తే నేను వినలేకపోతున్నా.
Even Brother Branham said, మరి సో బెర్నామ్ గారు కూడా చెప్పారుగా, on Jeffersonville Tabernacle it was written, మరి జెఫర్సన్విల్ టెబర్నాకిల్ అది ఇలా రాయబడి ఉన్నది, be still and know that I am Lord. మౌనంగా ఉండి నేను దేవుడనని తెలుసుకోనము అని రాయబడి ఉందిగా. It says in the scriptures, అది లేఖనంలో రాయబడి ఉన్నది. when you go to the house of the Lord, దేవుని యొక్క ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు your words should be few. మరి నీ మాటలు కొద్దిగా ఉండాలి. Amen. దానికి ఆమేన్ Amen. ఆమేన్ Amen. ఆమేన్. Your words should be few. మీ మాటలు కొద్దిగా ఉండాలా. Amen is not your word. ఆమేన్ అనేది మీ మాట కాదు కదా. Hallelujah is not your word. హల్లెలూయా అనేది మీ మాట కాదు కదా. Your words should be few. మీ మాటలు కొద్దిగా ఉండాలి. But brother, కానీ సోదరుడా, in Revelation 19, ప్రకటన 19లో when Babylon is destroyed, బబులోను నాశనమైనప్పుడు there is a great congregation. అక్కడ ఒక గొప్ప జన సమూహము, Their voice is like the voice of thundering. వారి యొక్క స్వరములు ఉరుముల వంటి స్వరములైనవి. Salvation, రక్షణ, glory, మహిమ and power మరియు శక్తి belongs to the Lord. ప్రభువుకి సంబంధించినవి. And that voice మరి ఆ స్వరము was like thunderings. అది ఒక ఉరుముల వలె ఉన్నది. Thunder, ఉరుములు ఉరిమినట్లుగా ఉన్నాయి ఆ స్వరాలు. thunder is not a small voice. yes ఆ ఉరుము అనేది ఏదో చిన్న స్వరం కాదండి. But what did the Nicolaitans do? మరి నికోలైతులు ఏం చేశారు? They shout too much. వీళ్ళు బాగా అరుస్తారు. Secondly, రెండోది, it's a good place. సరే ఇది మంచి స్థలమే, But you know, I am general, colonel, or whatever you want to call it. Example. ఉదాహరణ చెప్తున్నాను. నేను మీకు తెలుసు కదా, నేను ఒక పెద్ద వ్యక్తిని, నేను ఒక పెద్ద కార్డినల్ని. If I want to bring my friend, Lieutenant General to the meeting, he will say, come on man, what happened to you? Where are you going? ఒకవేళ కనుక నా స్నేహితుడైన లెఫ్టినెంట్ జనరల్ని, అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా, ఆ పెద్ద పెద్ద అధికారులను కనుక నేను తీసుకొస్తే ఆ మీటింగ్ కోసము, ఏం వ్యక్తివయ్యా నువ్వు, ఎలాంటి స్థలంలోకి వెళ్తానో నువ్వు అని అంటారు. Our old church had good seats. మా పాత సంఘములో మంచి సీట్లు ఉన్నాయి కూర్చోడానికి. Here they don't even have a proper place to sit. ఇక్కడ వారు కనీసం కూర్చోడానికి సరైన స్థలం కూడా లేదే. They don't know how to sit. ఎలా కూర్చోవాలో కూడా వాళ్ళకి తెలియదు. They have lot of sweat and they stink. మరి వాళ్ళకు బాగా చెమట పోసి వాసన కొడుతున్నారు. When you want to say praise the Lord, God bless you brother, మరి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి ఇలా కౌగిలించుకునే ముందు వాసన వచ్చేసరికి గాడ్ బ్లెస్ యు బ్రదర్ అంటున్నాం. why? ఎందుకు? Because sweat came out because he was worshiping God. ఆ యొక్క చెమట బయటికి వచ్చింది. కారణం ఏంటంటే తను దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. This one's shirt is cool. This one shirt is Nicolaitan's shirt is cool. కానీ అదే నికోలైతు యొక్క షర్ట్ మాత్రము ఎలాంటి చెమట లేకుండా చక్కగా కూల్ గా ఉంది. అది full of perfume. పూర్తిగా ఆ సెంట్ కొట్టుకొని ఉన్నది. But no worship. కానీ ఏ ఆరాధన లేదు. Are you listening? మీరు వింటా ఉన్నారా మీరు? God bless you. No, like this. See, this way. ఇలా It is not this way. ఇలా కాదండి, ఇలా Thank you. థ్యాంక్ యూ. This kind of worship. ఇలాంటి రకమైన ఆరాధన. God bless you. God bless you. God bless you. దేవుడిని దీవించినాక Praise the Lord, brother. You have come to our church today. మరి పడన్. Praise the Lord, brother. You came to our church today. ఓ దేవునికి స్తోత్రం, ఈ రోజు నువ్వు మా సంఘానికి వచ్చావు సోదరుడా. Yeah. God bless you. God bless you. అవును, దేవుడిని దీవించినాక. Why? ఏంటి? He's not happy with that place. ఆ స్థలమును బట్టి అతను సంతోషంగా లేడు. But the message is right. కానీ వర్తమానం సరైనది. What to do? మరి ఏం చేయాలి ఇప్పుడు? Message is right, but they don't have a good place. వర్తమానము సరైనది, కానీ వాళ్ళు ఆరాధించుకోవడానికి ఒక మంచి స్థలం మాత్రం లేదు. ఇప్పుడు ఏం చేయాలా? Message is right, వర్తమానం సరైనది, but the crowd is just like that.
కానీ అక్కడున్న జనసమూహం మాత్రం అలా ఉన్నది, అలా అంతంత మాత్రాన. I can do one thing. అయితే నేను ఇప్పుడు ఒకటి చేయగలుగుతాను. I'll fund them. నేను వారికి డబ్బును చెల్లిస్తా. I'll build for them a church. వారి కోసం నేను ఒక సంఘాన్ని కట్టిస్తా. I'll give them a place నేను వారికి ఒక స్థలాన్ని ఇస్తా. where I can call my friend General also. మరి నా స్నేహితులను కూడా అక్కడికి నేను పిలవగలుగుతాను. Brother Branham said this is how it began. సోదరుడు బ్రెన్నామ్ గారు ఏమని చెప్పారంటే, ఇదిగో ఇలా మొదలైంది నికాలేతుల యొక్క విధానము. Then the next Sunday, తర్వాత మరుసటి ఆదివారము, he said, for example, ఆయన చెప్పాడు మరొక ఉదాహరణగా, Mr. Jones becomes the finance of the church. మరి మిస్టర్ జోన్స్ ఇప్పుడు సంఘం యొక్క కోశాధికారి అయ్యాడు. And Mrs. Jones bobs her hair. మరి ఆ శ్రీమతి జోన్స్ అంటే జోన్స్ గారి యొక్క భార్య ఆమెను జుట్టును కత్తిరించుకుంటది. And she's sitting in the meeting. మరి ఆమె కూటమిలో కూర్చొని ఉన్నది. And pastor comes. మరి పాస్టర్ గారు వచ్చారు. And he's under the anointing. మరి అక్కడ అభిషేకం కింద ఉన్నాడు. He starts speaking of Jezebel. మరి యెజబెల్ గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. That bobbed hair Jezebel. ఆ పొట్టు జుట్టు కలిగిన యెజబెలు. But Elijah came against her. ఏలియా దానికి వ్యతిరేకంగా వచ్చాడు. What happened? ఏం జరిగింది? Mrs. Jones శ్రీమతి జోన్స్ starts weeping. ఏడవడం మొదలు పెట్టింది. Today this man called me Jezebel. ఈ రోజు ఈ వ్యక్తి నన్ను యెజబెల్ అని పిలిచాడు. After getting out of the hall, మరి ఆ హాల్ నుండి బయటికి వెళ్ళిపోయాక tells her husband, తన భర్తకు చెప్తది, you have given so much money in this church. ఈ సంఘానికి నువ్వు ఇంత డబ్బు ఇచ్చావు కదా. I am telling you exactly what the prophet said. ప్రవక్త ఏం చెప్పాడో సరిగ్గా అదే చెప్తాను నేను మీకు. Listen, వినండి. you have given so much help to this church. ఈ సంఘానికి నువ్వు చాలా సహాయం చేశావు. And he didn't even care for me. అయితే అతను కనీసం నన్ను లెక్క కూడా చేయడా? He could have told me quietly. అతను నన్ను నెమ్మదిగా పిలిచి చెప్పుండేవాడు. Must have seen me and told me later. నన్ను చూసినప్పుడు తర్వాత అయినా నన్ను పిలిచి చెప్పొచ్చు కదా. Openly before everyone, he condemned me. మొత్తం బహిరంగంగా అందరి ముందు అతను నన్ను ఖండించాడు. And now she starts crying. ఇప్పుడు ఆమె ఏడవడం మొదలు పెట్టింది. వినండి. Mr. Jones' heart pumps up. ఇప్పుడు మరి ఆ జోన్స్ గారి యొక్క హృదయం ఒక్కసారి మండుతా ఉన్నది. ఇప్పుడు కాదు, అది ఉద్రేకముతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు Okay, సరే, we will see. దాన్ని చూద్దాం మనం. We'll see him in the next election. తర్వాత ఎలక్షన్లో దాని సంగతి చూద్దాం. ఇక Calls the pastor. మరి పాస్టర్ని పిలిచాడు. Why did you preach like that? నువ్వు ఎందుకు అలా బోధించావు? The word says that. అది వాక్యం అలా చెప్తుంది. That's why I preached that. అందుకే నేను దాన్ని బోధించా. You could have stopped preaching that and could have told us separately. మరి నువ్వు దాన్ని బోధించడం ఆపివేసి దానిని ప్రత్యేకంగా పిలిచి చెప్పొచ్చు కదా. That's right. అది నిజము. But Branham said, సో బెనమ్ గారు చెప్పారు, if he's not a Holy Ghost filled pastor, he will cater to such people. he will Cater to such people. యా, అతను గనక పరిశుద్ధాత్మతో నింపబడని పాస్టర్ అయితే అలాగూ వచ్చిన వారిని గూర్చి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అంటే ప్రత్యేకంగా వెళ్ళి చెప్పడము, అతనికి బహిరంగంగా ఖండించకపోవడము, బహిరంగంగా దాన్ని చెప్పకపోవడం, అలాంటివి అన్నమాట. I'm sorry. అతను అంటాడు, ఓహ్ నన్ను క్షమించండి. Madam Jones, I'm so sorry. మేడం జోన్స్, దయచేసి నన్ను క్షమించండి ఆ ప్రసంగం చేసినందుకు. Sorry, I hurt your feelings. క్షమించండి, నేను నీ యొక్క మనోభావాలను బాధపరిచిన. Next time I'll be more careful. మరుసటిసారి నేను చాలా జాగ్రత్తగా బోధిస్తా. No problems. ఏం సమస్య లేవు. At least you realized. కనీసం నువ్వు దాని గురించి గ్రహించావు. Go and preach వెళ్ళు, carefully. జాగ్రత్తగా ప్రసంగం చేయిపో. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? But if it's a Holy Ghost filled pastor, కానీ అతను పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకుడైతే, you take your building, you నీవు take your car, and you take everything. I will go somewhere else and preach the word. నువ్విచ్చిన ఈ బిల్డింగ్ నువ్వు తీసేసుకో, నువ్విచ్చిన ఈ కారు నువ్వు తీసేసుకో, నువ్వు ఏది ఇచ్చావో అంతా నువ్వు తీసేసుకో, నేను ఇంకో దగ్గరికి వెళ్తా, నేను అక్కడ బోధించుకుంటా. నేను I will preach as the Holy Ghost directs me.
పరిశుద్ధాత్మ నన్ను నడిపించిన విధానములో నేను బోధిస్తా. Amen. ఆమేన్. That's the spirit of Elijah. అది ఏలియా యొక్క ఆత్మ. That's the spirit of Moses. అది మోషే యొక్క ఆత్మ. Can you catch that? మీరు దాన్ని పట్టుకోగలుగుతున్నారా? Or what do you find today? మరి ఈ రోజు ఏం కనుగొంటా ఉన్నారు మీరు? Even in this message, ఈ వర్తమానంలో కూడా compromisers. రాజీ పడే వాళ్ళు, Compromisers on the word. వాక్యము పైన రాజీ పడే వాళ్ళు. Goats have come in. లోపటికి ఇప్పుడు ఆ మేకలు వచ్చేసాయి. Nicolaitans have moved in. మరి నికోలైతులు లోపటికి ప్రవేశించారు. Grievous wolves have moved in. మరి భయంకరమైన చీల్చే ఆ తోడేలు ఇప్పుడు లోపటికి ప్రవేశించాయి. It is not just the responsibility of the pastor, it is the responsibility of every member to be careful and discern the spirits. ఇది కేవలము ఒక పాస్టర్ గారి యొక్క బాధ్యత మాత్రమే కాదండి. సంఘములో ఉన్న ప్రతి సభ్యుని యొక్క బాధ్యత ఆత్మలను గూర్చి వివేచన కలిగి జాగ్రత్తగా ఉండడము. Be careful. జాగ్రత్తగా ఉండండి. Grievous wolves, he said. మరి ఆయన అన్నాడు క్రూరమైన తోడేలు అన్నాడు. After I am gone. Paul said, after I am gone. నేను వెళ్ళిపోయిన తర్వాత అని అన్నాడు పౌలు గారు. You want me to read that scripture? మీకు ఆ లేఖనం చదవాలని మీకు ఉందా? You can turn with me to the book of Acts. మీరు నాతో పాటు అపోస్తల కార్యం తిప్పండి. Amen. ఆమేన్. That's right. అది నిజమండి. Acts chapter 20. అపోస్తల కార్యం 20వ అధ్యాయము. Read what that shepherd is telling the church. Ephesus. మరి ఎఫెసులో ఉన్న సంఘమునకు ఆ యొక్క కాపరి ఏం చెప్తున్నాడో మీరు చదవండి. Do you know Paul was a pastor of that church? మరి మీకు తెలుసా పౌలు గారు ఆ సంఘమునకు కాపరై ఉన్నాడని? Did he pastor Ephesian church for a few years? మరి ఆయన ఎఫెసు సంఘానికి కొన్ని సంవత్సరాలు ఆయన కాపరిగా చేశాడని మీకు తెలుసా? But he left it in the hand of a young man. కానీ దానిని ఆయన ఒక యవనుని యొక్క చేతిలోనికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. Now you look after this church. ఇప్పుడు నువ్వు ఈ సంఘాన్ని చూసుకో. That man was Timothy. మరి అతని పేరు తిమోతి ఉన్నాడు. He gave Timothy that church. మరి తిమోతి ఆ సంఘమును చూడడం మొదలు పెట్టాడు. But before doing that, మరి దాన్ని చేసే ముందు what did he say? ఆయన ఏం చెప్పాడు? ఆయన He could see something. అక్కడ ఏదో జరగడం ఆయన చూడగలిగాడు. He calls the elders of that church. ఆ సంఘం యొక్క పెద్దలను పిలిచాడు ఆయన. The church he pastored. మరి ఆ సంఘమునకు ఆయన కాపరిగా ఉండి ఆ పెద్దలను పిలిచాడు ఆయన. Acts 20 verse 28. మరి ఇక్కడ అపోస్తల 20వ అధ్యాయం 28వ వచనం. Take heed therefore unto yourselves and to all the flock over the which the Holy Ghost hath made you overseers to feed the church of God, which he hath purchased with his own blood. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. For I know this, that after my departing shall grievous wolves enter in among you, not sparing the flock. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. Verse 30. 30వ వచనం. Also of your own selves shall Yes. men arise, speaking perverse things to draw away disciples after them. మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. This shepherd is seeing. ఈ యొక్క గొర్రెల కాపరి దాన్ని చూస్తున్నాడు. Brother Branham said, సబెనం గారు చెప్పారు, till Paul was there, these wolves kept quiet. పౌలు గారు ఉన్నంత సేపు ఈ తోడేలన్నీ మౌనంగా ఉన్నాయి. Why? ఎందుకు? Wolves have to keep quiet before the lion. తోడేళ్ళు మౌనంగా ఉండాల్సిందే సింహము ఎదుట. That's right. He was the lion. అతను సింహమై ఉన్నాడు. He had the word. ఆయన దగ్గర వాక్యం ఉంది. But he said, కానీ ఆయన చెప్పాడు, after I am gone. కానీ నేను వెళ్ళిపోయాక. Paul had already sensed it in that group. మరి పౌలు గారు అప్పటికి ఆ గుంపులో అలాంటి వారు ఉన్నారని గ్రహించేశాడు.
He said, after I'm gone, అందుకే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోయాక from your own selves, మరి మీ మధ్యలో నుండే people will rise, జనులు లేస్తారు, breaking the flock. మరి ఈ యొక్క మందను చీలుస్తారు. Is that the word? అదేనా వాక్యం చెప్తున్నది? Or am I reading Sanskrit? లేకపోతే నేనేమైనా అర్థం కాని భాష సంస్కృతం చదువుతున్నానా? This is the Bible. ఇది పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. This is what happened there. అక్కడ ఇదే జరిగినది. Listen carefully. జాగ్రత్తగా వినండి. It has happened many times. అది చాలా సార్లు జరిగిందండి. When the shepherd goes off, మరి ఆ గొర్రెల కాపరి వెళ్ళిపోయినప్పుడు people start eyeing that church. ఇక సంఘం, ఆ సంఘము పైన జనులు దృష్టి పెట్టడం మొదలు పెడతారు. ఇతర అందరూ వాళ్ళ యొక్క దృష్టి పెడతా ఉంటారు. Now this is my opportunity. ఇలా అనుకుంటారు, అబ్బా ఇప్పుడు నాకు ఇది ఒక అవకాశం, ఇక నా అవకాశం. I have not come here as an opportunist. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అవకాశవాదిగా ఇక్కడికి రాలే. I have come here to help you. నేను మీకు సహాయం చేయడానికి వచ్చా. ఆమేన్. I don't want your church. No. నాకు మీ సంఘం వద్దు. లేదు మాకు ఈ సంఘం వద్దు. God has given you a wonderful pastor. దేవుడు మీకు ఒక అద్భుతమైన పాస్టర్ ఇచ్చాడు. But you need to do something. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన ఒక కార్యం ఉన్నది. Repent. మారు మనసు పొందండి. Come back to your first love. మీ మొదటి ప్రేమ యొద్దకు తిరిగి రండి. And you will find, అప్పుడు మీరు కనుగొంటారు, when the desire to please God, to hear the word, to hear those steps is in you, brother, in a few years you will grow and grow and grow. ఆ టేపులు వినడానికి, ఆ పుస్తకాలు చదవడానికి, మరి ఆ దేవుని యొక్క స్వరమును, వాక్యాన్ని వినడానికి మీలో ఆశ కలుగుతూ ఉన్నది. మీలో మనుషుని ఆశ ఉంటుంది. ఇంకొన్ని సంవత్సరాలలో మీరు ఎదుగుతూ ఉంటారు, ఇక ఎత్తబడడానికి వెళ్ళడానికి. Amen. ఆమేన్. And when the rapture comes, మరి ఎత్తబడ్డ వచ్చినప్పుడు a big portion of this church ఈ సంఘముల పెద్ద భాగము will be gone in the rapture. వాళ్ళు ఎత్తబడిలోకి వెళ్ళిపోతారు. That's our vision. అదే ఈ యొక్క That's our vision. అదే మన దర్శనమై ఉన్నది. That's the vision we have. అదే మనం కలిగిన దర్శనం. That's right. అది నిజమండి. I'm seeing it. మీరు చూస్తున్నారా? Nicolaitans moved in. మరి నికోలైతులు లోపలికి ప్రవేశించారు. Brother Branham used the word. సోదర్ బ్రహ్నం గారు ఆ మాటను వాడారు. Like a python, it squeezed the life out of the church. Yes. సంఘములోని జీవాన్ని ఎలా అది పిప్పి పిలిచిందట అంటే, ఒక పైథాన్ పాము ఎలాగైతే చుట్టుకొని అది గట్టిగా అది ముడివేస్తుందో అందులో ఉన్న జీవమంతా బయటకు వచ్చేటట్టుగా అలా చేసిందట అక్కడ. This Nicolaitan is the anaconda. ఈ నికోలైట్ ఇది అనకొండా. ఇది it takes in the people. అదేంటిది? జనులను చుట్టేస్తుంది. అది squeezes the life out. మరి పూర్తిగా అది ఒత్తేసి మొత్తం జీవమునంతా బడి తీసేస్తుంది. Spiritually they become dead. ఆత్మ సంబంధంగా వాళ్ళు చచ్చిపోతారు ఇక. And then eats them. తర్వాత దాన్ని వాళ్ళు తినేస్తుంది. అది తినేస్తుంది. I'm telling you in advance. నేను ముందే ఈ విషయాన్ని చెప్తాను, వినండి అడ్వాన్స్ గా. That's right. అది నిజం. What is the answer? ఇప్పుడు ఇక్కడ జవాబు ఏంటిది? మరి only one answer. ఒకే ఒక జవాబు, పరిష్కారం. Repent. మారు మనసు పొందండి. And come back to the first works. ఆ మొదటి ప్రేమ యొద్దకు తిరిగి రండి. Get rid of that Nicolaitan spirit. ఆ నికోలైతు ఆత్మను విడిచిపెట్టేయండి. Don't go for any politics. ఏ రాజకీయాలకు వెళ్ళవద్దు. Stay united. కలిసి కట్టుగా ఉండండి. On the word. వాక్యము పైన. With your pastor. మీ పాస్టర్ గారితో. Within few months. కొన్ని నెలలలో. You will see. మీరు చూస్తారు. What happens here? ఇక్కడ ఒక కార్యం జరగడం. If Brother Peter has brought to you to this level, మరి పాస్టర్ పీటర్ గారు గనుక మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొస్తే, Holy Ghost will use Pastor Nishal. మరి పరిశుద్ధ ఆత్మ పాస్టర్ నిశ్చల్ని వాడుకుంటాడు. To bring you further. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి. Because it's the Holy Ghost. ఎందుకంటే అది పరిశుద్ధ ఆత్మ. Using his people. ఆయన ఒక ప్రజలను వాడుకుంటున్నాడు. Are you listening? మీకు అర్థమవుతా ఉన్నదా? I thank God.
మరి నేను దేవునికి వందనాలు చెప్పి తెలియజేస్తున్నా. You have a brother, a man as a pastor. మీకు ఒక సహోదరుడిగా మరొక పురుషుడిగా మీకు ఒక పాస్టర్ని దేవుడు ఇచ్చాడు. A woman is not controlling the church. ఒక స్త్రీ సంఘమును నియంత్రించడం లేదు. Why am I saying that? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా? I'm not talking about here. నేను ఇక్కడ గురించి మాట్లాడతలేను. I have other examples. నేను ఇంకా వేరే ఉదాహరణలు నాకు. Now the woman control the church. ఇప్పుడు కొన్ని చోట్ల మరి సంఘాన్ని స్త్రీలు నియంత్రిస్తున్నారు. She invites ministers. ఆమె ఏం చేస్తుంది? సేవకులను ఆహ్వానిస్తుంది. బుద్ధి లేని సేవకులు. And you know what? Ministers go. మరి మీకు తెలుసా, మన సేవకులు వెళ్తారు, బుద్ధి లేని సేవకులంతా. Are you listening? అది మీకు అర్థమవుతుందా? That's right. అది నిజం. They go. వాళ్ళు వెళ్తారండి. వాళ్ళు ఆ స్త్రీ పిలిస్తే, సంఘాన్ని నియంత్రిస్తున్న ఆ స్త్రీ పిలిస్తే సంఘ కాపలుగా ఉన్నవారు సేవకులు వెళ్తారు అక్కడికి. Brother Branham said, సబెనాం గారు చెప్పారు, the word Thyatira means dominating female. సబెనాం గారు చెప్పారు, థియోతీరా అనే మాటకే అర్థం ఏంటిదంట అంటే పెత్తనము చేయు స్త్రీ, అధికారము చేయు స్త్రీ. And he also said, మరి అన్న ఇది కూడా చెప్పాడు, a dominating female is the greatest curse in the world. యా, ఒక పెత్తనము చేయు స్త్రీ ప్రపంచములోనే అతి పెద్ద శాపమై ఉన్నది. That's why I thank God. అందుకే నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. God bless our sister Peter. మరి సహోదరి పీటర్ని దేవుడు దీవించును గాక. God bless his family. ఆమె యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. But we thank God. కానీ మనం దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. I also know of churches. నాకు కొన్ని సంఘాలు తెలుసండి, Still they don't have a pastor. వాళ్ళకి ఇంకా పాస్టర్ లేడు. A long time, because the previous pastor has died a long time back, but still no pastor. They're still వారికి praying. ఎప్పుడో చాలా సంవత్సరాలు అవుతా ఉన్నది, అయినా వాళ్ళకు పాస్టర్ లేడు. వాళ్ళకి ఇంకా పాస్టర్ రాలేదు కూడా చాలా సంవత్సరాల నుండి. When a sheep is without shepherd, they have a tendency to go. ఎస్, మరి గొర్రెల కాపరి లేకుండా గొర్రెలు గనక ఉంటే అవి వెళ్ళిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటాయి. Are you understanding? అది మీకు అర్థమవుతున్నదా? That's the condition somewhere, other places. మరి కొన్ని స్థలాలలో ఆ పరిస్థితి ఉన్నది, కొన్ని సంఘాలలో. I want to say only one thing. అయితే నేను ఒక్కటి మాత్రమే మీకు చెప్పగోరుతున్నా. God has blessed you with a man. దేవుడు మిమ్మల్ని ఒక పురుషునితో, అంటే ఒక వ్యక్తితో దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఇప్పుడు A young man like Daniel, మరి దానియేలు వంటి ఒక యవన వ్యక్తి who came into Babylon, మరి బబులోను నుండి తీసుకొని రాబడుతున్నవాడు, became old there, మరి అక్కడ వృద్ధుడయ్యాడు, but became closer and closer to God. కానీ దేవునికి దగ్గర అయ్యాడు అతను. Young man like Nehemiah, నెహెమ్యా లాంటి యవనస్తుడు, amen, ఆమేన్, to carry out the vision. ఆ దర్శనాన్ని కొనసాగించడానికి. Listen, brother, sister, వినండి సోదరి సోదరులారా, when you are together as a church, మరి మీరు సంఘముగా అలా మీరు ఐక్యతతో ఉంటే, then you need to stay united. అయితే మీరు ఐక్యతగానే నిలిచి ఉండాలా మీరు. And to stay united, you need to first repent and come to your first love. యా, మీరు ఐక్యతగా నిలిచి ఉండాలంటే మొదటిగా మీరు మారుమనసు పొంది ఆ మొదటి ప్రేమ యొద్దకు మీరు రావాలి ఇప్పుడు. Otherwise, what happens? లేకపోతే ఏం జరుగుతుంది? Deeds of Nicolaitans. మరి ఆ నికోలైతుల యొక్క క్రియలు వస్తాయి. Holy Ghost goes off, పరిశుద్ధాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. and man starts speaking his own things. మరి ఇక మనుషులు వాళ్ళ యొక్క సొంత వాటిని, సొంత కార్యములను మాట్లాడడం మొదలు పెడతారు. Slowly, నెమ్మదిగా. now man starts ruling man. మరి మనుష్యుడు మనుషుల పైన పరిపాలించడం మొదలు పెడతాడు. It's kind of becomes like a hierarchy. హెరార్కీ. Yes. అది ఏమవుతుందంటే అదొక మనుషుడు మనుషుని నడిపించే ఒక శిరస్సుగా మారిపోతాడు. ఒక అధికారం, పై అధికారం అన్నమాట, అన్నిటికంటే పై అధికారం. ఇక One man becomes like a bishop. మరి ఒక మనుషుడు బిషప్ వలె మారతాడు. Others become local ministers working under him. మరి మిగతా లోకల్, స్థానికంగా ఉన్న ఆ యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో అతను ఆ బిషప్ కింద పనిచేయడం మొదలు పెడతారు. And what happens? మరి ఏం జరుగుతుంది? He starts guiding them what to do.
మరి అతను వారికి మార్గదర్శిగా ఉండి చెప్తా ఉంటాడు ఏం చేయాలో. God is my judge. మరి దేవుడు, God is my judge. దేవుడే నా తీర్పరి. For so many years we have been holding our leadership seminar in North India. నార్త్ ఇండియాలో మా యొక్క లీడర్షిప్ సెమినార్లను మేము పెడతా ఉన్నాం. Now it's hundreds of ministers coming. వందల మంది సేవకులు వస్తా ఉన్నారు. God is our judge. దేవుడే మా తీర్పరి. Not even a single minister is there to whom we say do this or do that. ఏ ఒక్క సేవకుడు కూడా మా దగ్గర లేడు వారికి ఇలా చెప్పడానికి, ఇదిగో నువ్వు ఈ పని చేయి, ఇదిగో నువ్వు ఈ పని చేయి అని చెప్పడానికి. We don't want to control them. మేము వారిని నియంత్రించగోరడం లేదు. Because we believe. కారణం మేము నమ్ముతున్నాం, if God has elected them, దేవుడు వారిని ఎన్నుకుంటే God will control them. దేవుడు వారిని నియంత్రిస్తాడు. God will guide them. దేవుడు వారికి మార్గదర్శిగా ఉంటాడు. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? And where will the Holy Ghost bring today? మరి ఈ రోజు పరిశుద్ధాత్మ ఎక్కడ తీసుకొచ్చాడు? To the word of this hour. ఈ గడి యొక్క వాక్యము దగ్గరికి. What is the word of this hour? ఈ గడి యొక్క వాక్యం ఏమిటి? The promise of this hour. ఈ గడి యొక్క వాగ్దానమై ఉన్నది. Revelation 10. ప్రకటన 10. The opening of the book. వాక్య పుస్తకము తెరవబడుట. The promise of the last days. ఈ చివరి దినముల యొక్క వాగ్దానము. God will bring you there. దేవుడు నిన్ను అక్కడికి తీసుకొస్తాడు. That's right. అది నిజము. No man controls any man. ఏ మనుషుడు ఇంకో మనుషుని నియంత్రించలేడు. That's right. అది నిజమండి. But Nicolaitan did that. కానీ నికోలైతులు ఆ పని చేశారు. See the organizations what they are doing. మరి చూడండి సంస్థాగత సంఘాలు వాళ్ళు ఏం చేస్తున్నారో. How many times we as ministers have talked with denominational ministers. మనం ఎన్నిసార్లు మనం ఒక సేవకులుగా ఆ సంస్థాగత సంఘాలలో ఉన్న లేక డినామినేషన్లో ఉన్న సేవకులతో మాట్లాడుతున్నాం. Brother, this is the truth. సోదరుడా ఇది సత్యమై ఉన్నది. He looks at us and says, you're right. అతను మనల్ని చూసి అంటాడు, అవును ఇది నిజమే. You're right what you're saying. నువ్వేం చెప్తున్నావో అది నిజమై ఉన్నది. Baptism is in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం. It's right. అది నిజం. So now what, brother? అయితే ఇప్పుడు ఏంటి సోదరుడా? You see, మరి నువ్వు చూడు, organization has given me this house. మరి ఆ సంస్థాగత సంఘం వారు నాకు ఇల్లు ఇచ్చారు. They helped me. వారు నాకు సాయం చేశారు. What will happen to me? ఇప్పుడు నాకు ఏమవుతుంది మరి? If I follow you. నేను నిన్ను వెంబడిస్తే ఇప్పుడు నాకు ఏమవుతుంది? Can you see that? మీరు చూడగలుగుతున్నారా? Because of that, దాని కోసము they can't take a step. వారు ఒక అడుగు వేయలేరు. What happens? ఏం జరుగుతుంది? They become a slave to that system. ఆ వ్యవస్థకు ఆ సిస్టమ్ కి వారు ఒక బానిస అయిపోతారు. But the true minister, కానీ ఒక నిజమైన సేవకుడు, he's no slave to any man. ఏ మనుషునికి అతను బానిస కాదు. He's no slave to any system. ఏ ఒక్క వ్యవస్థకు అతను బానిస కాదు. He's led by the Holy Ghost. మరి అతను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. And the congregation is led by the Holy Ghost. మరి అక్కడున్న జనసమూహము కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతా ఉన్నది. Brother Branham said, సబెనం గారు చెప్పారు, when this Nicolaitans came in the church, మరి ఈ నికోలైతుల యొక్క జనులు సంఘములోనికి ప్రవేశించినప్పుడు it came to a point. అది ఒక పాయింట్ దాకా వచ్చారు. One person stands and preaches. మరి ఒక్క వ్యక్తి నిలబడి బోధిస్తా ఉన్నాడు. Others just sit quietly and listen. మరి మిగతా వాళ్ళు మౌనంగా కూర్చొని వినండి. You mean this is wrong? మరి ఇది తప్పని మీరు అంటారా అండి? Hey, I'm saying something. నేను ఏదో చెప్తాను వినండి. It's in the message. వర్తమానం వినండి. One man stands at the pulpit and preaches. ఒక మనుషుడు పులిపిటి దగ్గర నిలబడి బోధిస్తాడు. Others sit quietly. మరి మిగతా వాళ్ళందరూ మౌనంగా కూర్చుంటారు. And they just listen. మరి కేవలం వాళ్ళు వింటారు. He said that is what Nicolaitans done. మరి ప్రవక్త గారు ఏమన్నారంటే అదే నికోలైతులు చేసిన కార్యం. That's right. What is the right thing? మరి సరైన కార్యం ఏంటిదండి దీంట్లో? When the pastor or the preacher is preaching, ఒక పాస్టర్ గారు గాని ఒక ప్రసంగికుడు ఒక బోధకుడు బోధిస్తున్నప్పుడు everybody participates in that worship. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాల్గొనాలి. How? ఎలా? By your amens. మీ ఆమేన్ల ద్వారా. By your hallelujahs. మీ హల్లెలూయా ద్వారా. When you say amen, మీరు ఆమేన్ అని చెప్పినప్పుడు Nicolaitan goes away. నికోలైతులు బయటికి వెళ్ళిపోతారు. When you say hallelujah, నువ్వు హల్లెలూయా అని చెప్పినప్పుడు Nicolaitan goes away. నికోలైతులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు బయటికి. Repent. అందుకే మారుమనసు పొందండి. Come back to the first love. ఆ మొదటి ప్రేమ యొద్దకు తిరిగి రండి. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? That is what is required from all of us. మన దగ్గర నుండి మనందరి దగ్గర నుండి అదే ఇప్పుడు అవసరమై ఉన్నది. That we repent.
మారుమనసు పొంది renew ourselves with the Lord. మరి ప్రభువుతో మరలా నూతన పరచబడుట. When Jacob came back to Bethel to renew his experience, మరి యాకోబు తిరిగి బేతేలు దగ్గరికి వచ్చాడు తన యొక్క అనుభవాన్ని తిరిగి నూతన పరచుకోవడానికి. what happened? ఏం జరిగింది? This time that Bethel became El Bethel. ఎస్, ఈసారి ఆ బేతేలు ఏమైందంటే ఎల్ బేతేల్ అయింది. అది Elohim had come in that Bethel. ఎలోహిం ఆ బేతేలు యొద్దకు వచ్చాడు. You started at Bethel, నీవు బేతేలు దగ్గర మొదలు పెట్టావు. but when you return back, కానీ నువ్వు తిరిగి వచ్చినప్పుడు, when you repent, నువ్వు మారుమనసు పొందినప్పుడు, when you want to renew your experience, మరి నీ అనుభవాన్ని తిరిగి నూతన పరచుకోవడానికి వచ్చినప్పుడు Holy Ghost comes down పరిశుద్ధాత్మ కిందికి వస్తాడు. and makes it El Bethel. అది నీకు ఎల్ బేతేలుగా చేస్తాడు ఆయన. Amen. ఆమేన్. Elohim comes down, ఎలోహిం కిందికి దిగి వస్తాడు. speaks his mysteries, తన యొక్క మర్మములను మాట్లాడతాడు. speaks his thunders, ఆయన యొక్క ఉరుములను మాట్లాడతాడు. and begins changing your body. మరి అది నీ యొక్క శరీరమును మార్పు చేస్తా ఉంటది. Amen. ఆమేన్. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. I just spoke few thoughts. నేను కొన్ని ఆలోచనలు మాత్రమే పలికాను ఇక్కడ. You'll find them in the Ephesians church age. అది మీరు ఎఫెసీ సంఘ కాలంలో మీరు కనుగొంటారు. It's given in detail. అది చాలా చాలా వివరముగా అక్కడ ఇవ్వబడింది. Kindly find time to read that. దాన్ని చదవడానికి దయచేసి సమయాన్ని చేసుకోరండి. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. And may you grow leaps and bounds. మరి మీరు సరిహద్దులు దాటుకొని మీరు ఎదుగుదురు గాక. God bless Pastor Nishal. మరి పాస్టర్ నిశ్చల్ని దేవుడు దీవించును గాక. God bless Sister Peter. మరి సోదరి పీటర్ని కూడా దేవుడు దీవించును గాక. God bless brothers and sisters. మరి ఇక్కడ ఉన్న సహోదరులను సహోదరులను దేవుడు దీవించును గాక. Every one of you is a gem in the crown of Christ. క్రీస్తు ఒక కిరీటంలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ముత్యమై ఉన్నారు. You are a masterpiece. మీరు ఒక మహోన్నత కళాగణమై ఉన్నారు. My precious brother, my sister, నా ప్రశస్తమైన సోదరి సోదరుడా, get in business with God దేవునితో పని చేయడం మొదలు పెట్టండిగా. and ask yourself, మరి మీకు మీరు ఇలా అడుక్కోండి, what about my first love? మరి నా యొక్క మొదటి ప్రేమ సంగతి ఏంటి? Come back to it. దాని దగ్గరికి తిరిగి రండి. That you and your shepherd remain. మరి మీరు మీ యొక్క సంఘ కాపరి నిలబడినట్లుగా. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? What will happen next? తర్వాత ఏం జరుగుతుంది? A rapture. ఓకే, ఎత్తబడుతా. God really bless you. దేవుడు నిజంగా మేము దీవించును గాక. Amen. ఆమేన్. I think I've explained many things. మరి చాలా విషయాలు నేను వివరించాలని నేను అనుకుంటున్నాను. And we have seen from the scripture certain things. మరి లేఖనాల నుండి కొన్ని విషయాలు మనం చూసాము. Lord willing, if I get time in the evening, మరి సాయంకాల సమయంలో ప్రభు మరి సాయం చేస్తే we'll try to see something else. మరి ఇంకొక వేరే దాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. After the meeting is over, మరి కూటమైపోయిన తర్వాత say a hallelujah and amen and meet everyone. మరి కూటమైపోయిన తర్వాత హల్లెలూయా ఆమేన్ చెప్పుకుంటూ ఒకరినొకరు ఖచ్చితంగా కలుసుకోనండి. Why? ఎందుకు? We are a family. మనం ఒక కుటుంబమై ఉన్నాం. We are one family. మనమందరం ఒక కుటుంబమై ఉన్నాం. We are named Jesus. మన యొక్క పేరు యేసయ్య ఉన్నది. If you can believe that, మరి మీరు దాన్ని నమ్మవచ్చు. stand true on this word. ఈ వాక్యమునకు సత్యముగా నిలబడండి, నమ్మకంగా Don't నిలబడండి. hear anybody. ఎవ్వరి మాటలు వినకండి. Hear the tapes. టేపులు వినండి. Hear the message. వర్తమానాలు వినండి. And hear your pastor. మరి మీ పాస్టర్ గారు చెప్పింది వినండి. And you'll see how you grow up. తర్వాత మీరు చూస్తారు మీరు ఎలా ఎదుగుతారో. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. Now if there is somebody who has a request, మరి మీలో ఎవరికైనా ఏదైనా అవసరత ఉన్నదా? some need, you can show your hands. మీ అవసరత ఏదైనా సరే మీకు ఉంటే మీ చేయి చూపించవచ్చు. We'll pray for you. మీకోసం ప్రార్థన చేస్తాం. చేయెత్తండి. మీకు అవసరతలు ఉన్న చేయెత్తండి. చేయెత్తండి. అవసరతలు ఉన్న రోగాలతో ఉన్నవారు. Lord Jesus, ప్రభు అయిన యేసు, we are a needy people. మేము అవసరత కలిగిన జనులము. First of all, I pray, Lord, మరి మొట్టమొదటిగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. I also include myself with them. మరి వారితో పాటు నన్ను నేను కూడా కలుపుకుంటున్నాను. Oh God, ఓ దేవా, forgive us. మమ్మల్ని క్షమించు. Give us grace to repent. మరి పశ్చాత్తాపపడుటకు మా కృపనివ్వు. Come back to our first love. మా మొదటి ప్రేమకు మేము తిరిగి వచ్చుటకు సాయం చేయి. The fervent desire to follow you. నిన్ను వెంబడించాలనే ఆ మండుచున్న ఆశ. Let that fire never die down. మాలో ఆ యొక్క అగ్ని ఎన్నడూ చనిపోకుండా ఉండును కాక. Oh God, have mercy. ఓ
ఓ దేవా మా పైన కృప చూపించు. Then I pray, Lord, మరి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, those who are sick amongst us, మా మధ్యలో ఎవరైతే రోగులుగా ఉన్నారో may they be healed. వారు స్వస్థత పొందుదురు గాక. If there is somebody who's crying for the Holy Ghost, పరిశుద్ధాత్మ కొరకు ఎవరైనా ఇక్కడ కేకలు వేస్తున్నట్లయితే fill that brother or sister with the Holy Ghost. ఆ సహోదరుని లేక ఆ సహోదరుని పరిశుద్ధాత్మతో నింపు దేవా. Work your miracles among them. వారి మధ్యలో అద్భుతములు చేయి దేవా. Do your paradox among them. వారి మధ్యలో నువ్వు నమ్మలేని నిజాలు చేయి ప్రభువా. Strengthen them. వారిని బలపరచుము. Restore them. వారిని తిరిగి పునర్దించు. Revive them. వారిని మళ్ళీ తిరిగి ఉజ్జీవింపజేయము. And take them in the rapture. మరి ఎత్తబడిలోనికి తీసుకెళ్ళము. Take all of us in the rapture. మమ్మల్ని అందరినీ కూడా ఎత్తబడిలోనికి తీసుకెళ్ళము. As we submit ourselves into your mighty hands of grace. మరి ఆ కృప కలిగిన శక్తి కలిగిన హస్తంలోనికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ In the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో we ask this prayer. ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory. మహిమ. Can everybody say amen? ప్రతి ఒక్కరు ఆమేన్ చెప్పగలరా? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Yeah. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I give the service back to Pastor Nishal. Amen. పాస్టర్ నిశ్చల్ గారికి ఒక కూటాన్ని అప్పగిస్తున్నాను. God bless you, brother. God bless you. God bless you. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకుని ఆయన ఏదైతే ఈ సంఘం పట్ల ఆలోచన కలిగి ఉన్నాడో దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఈ సంఘం పట్ల తన దాసుని మరుగుపరుచుకుని ఈ యొక్క మధ్యాహ్నం అందరితో మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. దేవుడు దేవుడై ఉన్నాడు.